Hi, good evening. Welcome to latest wealth and happy evening and hope trust this finds you in good shares. My dear friends, are you able to listen my voice? Shall we start? అందరూ వచ్చేసారా? వెల్త్ ఈవినింగ్. హోప్ ఎవ్రీబడి హస్ కమ్ ఇన్ బిట్వీన్. ఎక్కడన్నా వీడియో రాకపోతే ఆడియో రాకపోతే జస్ట్ కామెంట్ చేయండి. మై పర్సన్స్ విల్ హెల్ప్ యూ. ఏదైనా ఇబ్బందులు వస్తే 7032804888 ఆర్ 188 ఆ నంబర్ కాల్ చేయండి. లెట్ us స్టార్ట్ ద సెషన్ రైట్. మై ఫ్రెండ్స్, ఒక్కసారి నిన్న చెప్పినవన్నీ నేను రివ్యూ చేస్తాను. ఒకసారి రివ్యూ చేసుకుందాం సో దట్ వీ కెన్ గో హెడ్. లేకపోతే చెప్పుకుంటూ పోయంటే ఏం చెప్పామో అన్నీ మర్చిపోతారు మళ్ళీ. అందుకే ఒకసారి రివ్యూ చేసుకుంటూ వెళ్దాం. క్లియర్? యా, జస్ట్ ఒక్కసారి మీకు నిన్న ఏమేం గుర్తుంది అన్న పాయింట్స్ ఒకసారి టైప్ చేయండి. వాట్ యు రిమెంబర్డ్ ఎస్టర్డే, వాట్ యు లెర్న్డ్ ఎస్టర్డే. మీకు ఏం గుర్తుందో ఒకసారి నాకు టైప్ చేయండి. మీకు ఏం గుర్తుందో ఒకసారి టైప్ చేయండి సో దట్ వీ కెన్ గో హెడ్ ఇన్ ద సెషన్. వాట్ యు రిమెంబర్డ్ ఎస్టర్డే. ఐ వాంట్ టు సీ ద కామెంట్స్. ఇప్పుడు ఒక 2 minutes నేను కామెంట్స్లో చూస్తున్నాను, కామెంట్ సెషన్లో చూస్తున్నానండి. మీకు ఏం గుర్తుందో అది కామెంట్ చేయండి. ఏ బెనిఫిట్ వచ్చిందో నిన్న వచ్చిన బెనిఫిట్ జస్ట్ కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఐ వాంట్ 10 కామెంట్స్. అట్లీస్ట్ ఒక 10 కామెంట్స్ నాకు కావాలి. Psychology, good. Goal setting, very good. Somebody else, right? Goal setting, very good. Next. Yeah, good. Psych, mountain climbing, good. Yes, compound goal. Oh, good. Wealth is equal to surplus. 1 plus returns to the power of years, good. Efficiency, good. Power of compounding, good. Importance of financial goals, right? Oh, good. Nice. Right. Thank you. బీ యాక్టివ్. నిన్నటి రూల్సే ఉంటాయి. ఒక్కసారి నేను మళ్ళీ నిన్న కొంతమంది అటెండ్ కాలేకపోయారు. ఈరోజు చాలా మెసేజ్లు వచ్చాయి మాకు, సార్ మేము అటెండ్ కాలేదు ఏం చేయాలని. అందుకోసం మీ అటెండ్ కాని వాళ్ళ కోసం మళ్ళీ యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను, చూడండి. అదొక రివిజన్ లాగా మీ అందరికీ మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. క్లియర్? లెట్ us స్టార్ట్. యా, గుడ్. సైకాలజీ సెటప్మెంట్, క్లియర్ రివిజన్ ఆఫ్ లైఫ్ ఫైనాన్షియల్ గోల్స్, రైట్. నౌ లెట్ us స్టార్ట్. మై ఫ్రెండ్స్, ఒక్కటొక్కటిగా చెప్తుంటాను. నిన్న చెప్పినవన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం ఏం జరిగింది అనేది. క్లియర్? యా. ఫస్ట్ మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఈరోజు 7 o'clock క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ పెట్టుకుందాం, ఒక 15 minutes. సో బ్రేక్ టైంలో క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. నౌ లుక్ అట్ ద స్క్రీన్. వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్ ఎస్టర్డే? స్టెప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని చూసాం, క్వాలిటీస్ ఆఫ్ ఇన్వెస్టర్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ చూసాం. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో మనం తీసుకుంది ట్రేడింగ్ అండ్ షార్ట్ టర్మ్ అండ్ స్వింగ్ టర్మ్ ఇంట్రాడే ట్రేడింగ్ గురించి కాస్త మాట్లాడుకుందాం అనుకున్నాం. ఈరోజు అవన్నీ మాట్లాడుకుందాం, రైట్. నెక్స్ట్ నిన్న చెప్పిన గైడ్ లైన్స్ మళ్ళీ చెప్తున్నాను, సేమ్ రిపీట్. డోంట్ కమ్ ఫర్ టైం పాస్, ఇట్స్ నాట్ అ టైం పాస్. ఒకవేళ టైం పాస్ కావాలంటే సుబ్బరాయుడు పెళ్ళికి వెళ్ళిపోండి. ఎవరో నాకు సుబ్బరాయుడు నాకు తెలియదు, మా చిన్నప్పుడు అనేవాళ్ళు. ఓకే, ఇక్కడ భోజనాలు పెట్టరు, భోజనం కంటే బంధువుల పెళ్ళికి వెళ్ళండి, రైట్. నెక్స్ట్, ఇట్స్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అఫ్ కోర్స్ ఎంజాయ్ ద లెర్నింగ్, రైట్. నెక్స్ట్, షార్ట్ టర్మ్ పెయిన్, లాంగ్ టర్మ్ గెయిన్. కొన్నాళ్ళు కష్టపడ్డారంటే లైఫ్ లాంగ్ హాయిగా ఉంటారు. సో షార్ట్ టర్మ్ పెయిన్ తీసుకోండి ప్రతి ఒక్కరు. లెట్ మీ రిపీట్ మై ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్, do what successful people did when they were not successful. I am repeating, if you want to become successful in the life, do what successful people did when they were not successful. So let us go ahead. Next, short term pain, long term gain గురించి తెలుసుకున్నాం. ట్రేడింగ్ అండ్ షార్ట్ టర్మ్. అలాగే గైడ్ లైన్స్ అన్ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. డెసిషన్ ప్లస్ కమిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెస్టినేషన్. డెసిషన్ మైనస్ కమిట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రస్ట్రేషన్. నౌ యు ఆర్ డిసైడెడ్ యూ వాంట్ టు బి డెస్టినేషన్. మై ఫ్రెండ్స్, ఆల్వేస్ రిమెంబర్, direction is more important than the speed. I'll repeat, direction is more important than the speed. చాలా మంది ఎంత స్పీడ్కి వెళ్తున్నామని చూస్తారు, ఎంత స్పీడ్ కాదు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరుకి వెళ్ళాలి. బెంగళూరుకి వెళ్ళే బస్సులో కానీ కార్లో కానీ ట్రైన్లో కానీ స్లోగా వెళ్ళినా పర్లేదు, బెంగళూరు డైరెక్షన్లో పోతే చాలు. అలా కాకుండా స్పీడ్గా వెళ్తుంది, విజయవాడ బస్సు ఎక్కారనుకోండి, ఎక్కడ దిగుతారు? మీరు దిగేది విజయవాడ, బెంగళూరు కాదు కదా. కాబట్టి మనకు డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా మంది స్పీడ్ అంటారు. సారీ మై ఫ్రెండ్స్, స్పీడ్ ఇంపార్టెంట్ కాదని చెప్పను, డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద స్పీడ్. సో అందుకే డెసిషన్ అండ్ కమిట్మెంట్. నెక్స్ట్, బీ కమిటెడ్. సో లెట్ మీ రిమైండ్ యూ వన్స్ అగైన్, బీ కమిటెడ్. యూజ్ హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి. డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టుకోండి. మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. థింక్ యూ పెయిడ్ ఆల్మోస్ట్ 1 lakh rupees అండ్ కీప్ 1 notebook విత్ యూ, రైట్. దెన్ తర్వాత ఫ్రీ మెటీరియల్ కావాలంటే మళ్ళీ నేను రిమైండ్ చేస్తున్నాను,
మీరు ఆ ఫ్రీ మెటీరియల్ కావాలనుకుంటే ఆ పైనున్న వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. ఎవరెవరికి రాలేదో వాళ్ళు మళ్ళీ మీకు వాట్సాప్లో ఫ్రీ మెటీరియల్ పంపించేస్తారు. క్లియర్? యా. నెక్స్ట్ లెట్ us గో ఇంటూ ఇది నిన్న మనం చెప్పుకున్నాం. స్కిల్ సెర్చ్ సైకాలజీ ఎంత 80% అండ్ సైకాలజీ టూల్స్ ఆర్ 80% అనుకున్నాం. నెక్స్ట్ వై ఇన్వెస్ట్, తర్వాత మనం పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి తెలుసుకున్నాం. రైట్? పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఫార్ములా ఏంటి, అది లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందో నేను నేర్చుకున్నాం. సో అమౌంట్ ప్రిన్సిపల్, ఆ ఎక్సెల్ షీట్ మీకు దొరికింది అనుకుంటా. ఒకవేళ ఎక్సెల్ షీట్ రాకపోతే వెళ్ళిపోండి. క్లియర్? నెక్స్ట్ మై ఫ్రెండ్స్, రియల్ లైఫ్లో వెల్తీ ఫార్ములా లెట్ మీ రిపీట్. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు సర్ప్లస్ ఇంటూ 1+ రిటర్న్స్ ఇయర్స్ ఇన్వెస్టెడ్. ఎస్. నా ఇంతవరకు మనం నేర్చుకున్నాం. మై ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కాలేజ్లో కొత్తగా జాయిన్ అయ్యారు. లేటెస్ట్ ఆఫ్ ద సెషన్ కాలేజ్లో కొత్తగా జాయిన్ అయ్యారు. ఒక పర్సను మొదటి రోజు నుంచి కరెక్ట్గా అసైన్మెంట్ రాస్తూ, ఎగ్జామ్స్ చదువుతూ, ప్రిపేర్ అవుతూ అన్నీ బాగా రాస్తున్నాడు. క్లాసులు కరెక్ట్గా అటెండ్ అయ్యాడు, అసైన్మెంట్స్ అన్ని రాశాడు, యూనిట్ టెస్టులు రాశాడు, ఎగ్జామ్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతూ ప్రతిరోజు ఒక 3 అవర్స్ 4 అవర్స్ చదువుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొకతను ఏమవసరం లేదు, లాస్ట్ మినిట్లో చదువుతాంలే అనుకున్నాడు. అప్పుడు ఎవరి పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? అనే అబ్బాయి రోజు చదువుకుంటున్నాడు. సరే, ఒక పని చేద్దాం, మహేష్ బాబు అనుకుందాం. మహేష్ బాబు రోజు చదువుకుంటున్నాడు, నాని రోజు చదువుకోవట్లేదు. బై డిస్క్లైమర్, నేను ఎవరు ఫ్యాన్స్ కాదు, ఎవరు ఆర్టిస్ట్ కాదు, వాళ్ళు మా ఫ్రెండ్ పేరు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ పేరు చెప్తున్నాను. మహేష్ బాబు రోజు చదువుకుంటున్నాడు, నాని డైరెక్ట్ ఎగ్జామ్ ముందు చదువుకుతాం అనుకున్నాడు. పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఎవరికి మార్కులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. మహేష్ కా, నాని కా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. యా, ఆబ్వియస్లీ మీరు అంటారు ఇదేముంది సార్, కామన్ సెన్స్ మహేష్కి వస్తాయని. ఎందుకంటే రెండో క్వశ్చన్ అడుగుతాను. నాలెడ్జ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? మహేష్కా, నానికా? మహేష్కే. కాన్ఫిడెన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? నానికి ఉండేది ఓవర్ కాన్ఫిడెన్సే. మహేష్కి అంటే చదివాడు కాబట్టి కాన్ఫిడెన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా మీ ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది లైఫ్లో బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా పనిచేస్తుంది అనేది దాని గురించి నాలెడ్జ్ మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను. నిన్న మనం వెల్త్కి ఫార్ములా తీసుకున్నాం, ఈరోజు చెప్తున్నా చూడండి. నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ టైమ్ విత్ ఇన్ ద బ్రాకెట్ 1+ లెర్న్. యాక్చువల్గా LIER అని వచ్చింది, ఎన్ నేను పెట్టలేదు, మిస్సింగ్. నాకు తెలుసు ఎన్ ఎందుకు పెట్టలేదని మీరు కామెంట్లో అడగండి, నేను చెప్తాను టైం కుదిరితే. రైట్? LEAR, ఎన్ ఎందుకు పెట్టలేదు గుర్తుండాలి. రైట్? నాకు తెలిసి ఇప్పుడే కరెక్షన్ చేయొచ్చు, నేను చేయను, పర్పస్ఫుల్లీ రాశాను. ఎందుకు పెట్టలేదో మీకే క్యూరియాసిటీ కలుగుతున్నా. ఎందుకని ఎన్ పెట్టలేదు కామెంట్ బాక్స్లో మీకు టైప్ చేయండి, ఎందుకు ఎన్ పెట్టలేదు. ఎస్ మై ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ అనేది కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో వెల్త్ అవుతుంది. హెల్త్ ఆల్సో, నాలెడ్జ్ ప్లేస్లో హెల్త్ అని పెట్టుకోండి. ఫ్రీ టైం 1+ ఎక్సర్సైజ్ టు ద పవర్ ఆఫ్ టైం, అంతే. హెల్త్, వెల్త్, నాలెడ్జ్, కెరీర్, రిలేషన్షిప్లో కూడా ఈ ఫార్ములా పనిచేస్తుంది. రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ టైం ప్లస్ 1+ వాట్ యు ఆర్ గివింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. కాబట్టి ఈ ఫండ్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్. నౌ టెల్ మీ, ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్? నాట్ ఓన్లీ వెల్త్, ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్. సేమ్ ఫార్ములా నేను ఫాలో అవుతున్నాను. మై ఫ్రెండ్స్, నాది ఒకటి ఫండా, వాక్ ద టాక్. ఏది ఫాలో అవుతానో అదే చెప్తున్నాను. సో ఈ 1 month పూర్తి డెడికేషన్గా మీకు చెప్తాను. ప్లీజ్ కమిట్మెంట్తో ఉండండి. నౌ లెట్ మీ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఈజ్ నాలెడ్జ్ ఇస్ పవర్? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? నాలెడ్జ్ ఇస్ పవర్. యా, యూ నో దట్. నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్, అప్లైడ్ నాలెడ్జ్ ఇస్ పవర్. సో గివ్ మీ ప్రామిస్, హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు అప్లై ద నాలెడ్జ్? Type yes in the comment box. Type yes in the comment box. I want to see for a few seconds. Type in yes in the comment box. Slides are not changing. Okay. Slides are not changing. I will repeat once again. Just check it out. Slides are changing or not now. Good. Now the slides are coming. Same formula. Wealth is equal to surplus into 1+ returns. Right? So, నేను ఒక పని చేస్తానండి, కొంచెం స్లోగా వెళ్తాను. ఎందుకంటే నా స్పీడ్, యాక్చువల్గా నేను చాలా స్పీడ్గా చెప్తాను, నాకు తెలుసు. స్లోగా వెళ్తే కొంచెం బెటర్ అనేసింది. మళ్ళీ చెప్తున్నా, ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వెల్త్ ఈజ్ ఈక్వల్ టు సర్ప్లస్ 1+ రిటర్న్స్ టు ద పవర్ ఆఫ్ ఇయర్స్ ఇన్వెస్టెడ్. అదేవిధంగా నాలెడ్జ్ కూడా ఫ్రీ టైమ్ ఇంటూ 1+ LEARN, లెర్న్. నౌ ఇట్స్ ఓకే. సౌండ్ ఈజ్ క్లియర్? మధ్య మధ్యలో పవర్ కట్ వచ్చి చిక్కని వెళ్ళిపోతుంది. మెరుపులు కదా.
ఉండాలి. ఆ మాత్రం లైఫ్లో స్పీడ్ బ్రేకర్ లేకపోతే లైఫ్ ఎలా వెళ్తాం? మనం ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతాం. తెలుసు, ఈ గవర్నమెంట్ తెలుసు మనం ఫుల్ స్పీడ్లో వెళ్తాం. అప్పుడప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి, పవర్ కట్స్ వస్తున్నాయి. పవర్ కట్ వచ్చినప్పుడు అక్కడ పవర్ కట్ అవ్వాలి కానీ మన దగ్గర పవర్ కట్ కాకూడదు. అందుకే యూపీఎస్ అన్ని పెట్టుకున్నాను. లెట్ us see. ఎస్, నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ టైం ప్లస్ 1 ప్లస్ లెర్న్ మై ఫ్రెండ్స్. సో నాలెడ్జ్ అయినా, వెల్త్ అయినా, హెల్త్ అయినా అదే ఫండా, రైట్? వస్తుందా నెక్స్ట్ స్లైడ్? షార్ట్ నాట్ వర్కింగ్. యా, నౌ ఇట్స్ వర్కింగ్ ఐ థింక్. జస్ట్ ఐఎమ్ డూయింగ్ ద రివిజన్ విత్ ఎస్టర్డే స్లైడ్స్ ఓన్లీ. ఓకే, రెడీ నౌ? రైట్. Sorry for inconvenience. My friends, let me repeat once again. In our program, 4 things are needed as you are in the stock market. First is 4 is, remember, ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. పార్టిసిపెంట్ కొంతమంది కొత్త వాళ్ళకి ఎప్పుడు కానీ స్టాక్ మార్కెట్లో 4 is are very very important. Remember, one is education. Education means progressive realization of our ignorance. Because when you remember, when we are in the stock market, మన స్టాక్ మార్కెట్లో ఉన్నామంటే యు ఆర్ డూయింగ్ ద బిజినెస్ ఆఫ్ బిజినెసెస్. కాబట్టి కంటిన్యూస్ ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. పలానా కంపెనీలో పెట్టాము చల్లగా నిద్రపోదాం అంటే సరిపోదు. ఇక్కడ ఎందుకంటే యాజ్ ఎ ఇన్వెస్టర్ అంటే రోజు అలా నిద్రపోతాం చెప్పలేదండి, పడుకోవచ్చు హాయిగా ప్రశాంతంగా. ఈ రోజు నుంచి మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించాలంటే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఎడ్యుకేషన్ అంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. కొత్త విషయాలు, ఏ బిజినెస్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ లేదు, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అని వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకే, ఏఐకి సంబంధించి ఏ ఇండస్ట్రీస్ దెబ్బతింటాయి, ఏ ఇండస్ట్రీస్ లాభం వస్తాయి. కాబట్టి మనము కామన్ సెన్స్తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ వల్ల కూడా మనకు ప్రాఫిట్స్ వస్తాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐటీసీ అన్న కంపెనీ కోవిడ్కి ముందు నేను కొంచెం స్టడీ చేశాను. వాళ్ళు నిదానంగా సిగరెట్ల నుంచి తగ్గించి మిగతా బ్రాండ్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారంటే స్లోలీ దే స్టార్టెడ్ క్యాప్చరింగ్, నిదానంగా ఈవెన్ టాటాను కూడా దెబ్బతీసే స్టేజ్కి వచ్చారు కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆశీర్వాద్ అనే ఆట. ఎవరన్నా గోధుమ పిండి అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గోధుమ పిండి అంటే ఆశీర్వాద్ అన్నట్లు అయిపోయింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎడ్యుకేషన్ వల్ల. ఆ పేపర్లో చూడడం, ఈ టీవీలో చూడడం. కోవిడ్ టైంలో ఎవడో ఆశీర్వాద్ కోసం కూడా ఎవడో కొట్టాడు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది ఐటీసీ కంపెనీ. దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ ఐటీసీ. చేస్తే అప్పుడు 170-180 రూపీస్ ఉన్నది కాస్త వితిన్ 2 yearsలో స్టాక్ ప్రైస్ డెవలప్ అయింది. అందుకే బిజినెస్ ఎప్పుడన్నా గ్రో అయితే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ డెవలప్ అవుతుంది. అందుకే వెన్ యూఆర్ ఇన్ అ స్టాక్ మార్కెట్ యూ కంటిన్యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. సార్ మాకు టైం దొరకట్లేదు అనకండి. మై ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మనం గోల్స్ పెట్టుకున్నాం. గోల్స్ అచీవ్ అయ్యే వరకు ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ఆలోచించండి, నేను ఈరోజు చేసే పని నా గోల్ అచీవ్ అవ్వడానికి పనికి వస్తుందా లేదా. పనికి వస్తుందంటే చేయండి, పనికి రాదంటే చేయకండి. సో సెకండ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. స్టాక్ మార్కెట్లో ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే అంత డబ్బులు వస్తాయి. ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చి ఎక్సెస్ క్యాష్. ఎక్సెస్ క్యాష్ అంటే ఎప్పుడు కానీ స్టాక్ మార్కెట్లో మీ దగ్గర ఎక్సెస్ క్యాషే పెట్టండి. రేపు పొద్దున ఫ్యూచర్లో లాభాలు రావచ్చు, ప్రాఫిట్స్ రావచ్చు, విపరీతంగా ప్రాఫిట్స్ రావచ్చు. పొరపాట్లు కూడా మీ బామ్మడి నుంచి డబ్బులు తీసుకురావడం, మామగారి దగ్గర నుంచి డబ్బులు తీసుకురావడం, మీ తమ్ముడి దగ్గర నుంచి, చెల్లెల నుంచి, బ్యాంకులో నుంచి లోన్ తీసుకుందాం. కొంతమంది క్రెడిట్ కార్డులో డబ్బు తీసుకుందాం సార్, ఓన్లీ 2%, ఇక్కడైతే 30% వస్తుంది కదా అని. కరెక్టే, కానీ కాన్ఫిడెన్స్కి, ఓవర్ కాన్ఫిడెన్స్కి ఒక చిన్న లైన్ ఉంది. పొరపాట్లో ఆ లైన్ క్రాస్ కావద్దండి. నెక్స్ట్ 4th వచ్చి ఎమోషనల్ బ్యాలెన్స్. స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, ఆ ఫ్లక్చుయేషన్స్ అక్కడే ఉండాలి, మన లోపలికి కాకుండా చూసుకోండి, రైట్? ఈ ఎమోషనల్ బ్యాలెన్స్, ఈ 4 things. నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. ఈ రోజు నుంచి ఎడ్యుకేషన్ గురించి వెళ్దాం. మై ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవడానికి కొన్ని రెగ్యులర్గా మేక్ ఇట్ యాజ్ హ్యాబిట్. మై ఫ్రెండ్స్, లెట్ మీ రిపీట్. గుడ్ హ్యాబిట్స్ కమ్ బై ప్రాక్టీస్, బ్యాడ్ హ్యాబిట్స్ కమ్ బై డిఫాల్ట్ అంటారు. ఐ రిపీట్, గుడ్ హ్యాబిట్స్ కమ్ బై ప్రాక్టీస్, బ్యాడ్ హ్యాబిట్స్ కమ్ బై డిఫాల్ట్. కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ కోసం ఆటోమేటిక్ వచ్చేస్తాయి, మీరేమి ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. కాబట్టి చూడండి, ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మనకు ఉంటాయి. హౌ మెనీ ఆఫ్ అగ్రీ విత్ మీ? బ్యాడ్ హ్యాబిట్స్ కమ్ బై డిఫాల్ట్, గుడ్ హ్యాబిట్స్ కమ్ బై ప్రాక్టీస్. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. హౌ మెనీ ఆఫ్ అగ్రీ? సే అగ్రీ. ఉదాహరణకు యూట్యూబ్ షార్ట్స్ చూడడం కొందరికి గుడ్ హ్యాబిట్, కొందరికి బ్యాడ్ హ్యాబిట్. ఇన్స్టా రీల్స్ చూడడం కొందరికి గుడ్ హ్యాబిట్, కొందరికి బ్యాడ్ హ్యాబిట్. ఎలా ఉన్నా అనుకోవచ్చు. మీ గోలుకు పనికి వస్తే చేయండి, గోలుకు పని కాకపోతే చేయకండి. కాబట్టి ఈ రోజు నుంచి కల్టివేట్ చేయండి. వెన్ యూఆర్ ఇన్ స్టాక్ మార్కెట్ 3 రకాల డిసిప్లిన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఒక రకమైన డిసిప్లిన్, స్వింగ్ ట్రేడర్స్కి ఇంకో రకమైన డిసిప్లిన్, అండ్ ఇంట్రాడే ట్రేడర్కి ఇంకొక రకమైన డిసిప్లిన్ ఉంటుంది. కాబట్టి ఆ డిసిప్లిన్ ప్రకారం మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మీరేం చేసుకోండి, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఎక్సెస్ క్యాష్ అనుకున్నాం. ఈ ఎక్సెస్ క్యాష్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి వెళ్దాం. ఎడ్యుకేషన్.
ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మై ఫ్రెండ్స్ లెట్ మీ టెల్ యూ, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్, ఇన్వెస్టర్ ప్లస్ రైట్ నాలెడ్జ్ ప్లస్ డిసిప్లిన్. హెల్త్ అండ్ వెల్త్ కమ్స్ విత్ రైట్ నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్. కరెక్ట్? రైట్. మై ఫ్రెండ్స్, ఈ రైట్ నాలెడ్జ్ కావాలనుకుంటే ఫస్ట్ ఎడ్యుకేషన్లో మీరు బుక్స్ చదవండి. మీకు ఏదైనా స్టాక్ మార్కెట్లో మంచి బుక్స్ కావాలి అనుకుంటే నా కామెంట్స్లో పెట్టండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పంపించండి. విల్ గివ్ యూ సమ్ ఆఫ్ ది బుక్స్ చదవడం మంచిదే. ఎందుకంటే ఓన్లీ టీవీలు చూడడం వల్ల, యూట్యూబ్ చూడడం వల్ల వస్తుంది నాలెడ్జ్, కాదని చెప్పను. బుక్స్ చూడడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఉంటుంది. థాట్ ప్రాసెస్, బ్రెయిన్ రియలీ స్టార్ట్ వర్కింగ్. వెన్ యూఆర్ వాచింగ్ ఎ వీడియో, వెన్ యూఆర్ వాచింగ్ ఎ సినిమా, రైట్ బ్రెయిన్ యాక్టివిటీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాజికల్ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు సినిమాలు చూసినప్పుడు. అందుకే చూసారా, సినిమాలో ఒక హీరో 10 మందిని కొట్టేస్తే ఆటోమేటిక్గా మనం క్లాప్స్ కొట్టేస్తాం. ఎందుకంటే అక్కడ లాజికల్ బ్రెయిన్ పనిచేయదు. మీరు ఎంతన్నా ఉండండి. ఇప్పుడు నిజాయితీగా చెప్పండి, కొన్ని సినిమాల్లో సీన్లు చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి అనుకునేవాడు. టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎమోషన్స్ మీరు ఫీల్ అవుతారా లేదా మూవీస్లో? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్ ఐ ఫీల్ టైప్ చేయండి. నథింగ్ లైక్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు చెప్తాను, లాజికల్లీ అది తెలుసు, అదొక సినిమా, అదొక కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, డైరెక్షన్, ఒక 24 ఫ్రేమ్స్ వర్క్ చేస్తే అదొక ఊహ, ఇట్స్ ఇమాజినేషన్ అక్కడ జరుగుతోంది అని. కానీ ఇమాజినేషన్లోంచి, రియాలిటీలోంచి మనం ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాం. విల్ గో ఇన్ టు ఇమాజినరీ వరల్డ్, సో విల్ లూజ్ అవర్ లాజిక్. కరెక్ట్ ఆర్ నాట్? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? అందుకే బుక్స్ చదవమని చెప్తాను. బుక్స్ ఒకసారి వారన్ బఫెట్ని అడిగారు, సార్ హౌ యూ బికమ్ రిచ్ అంటే ఆయన చెప్పాయంట, అదర్ పీపుల్ రీడ్ ప్లే బాయ్, ఐ రీడ్ యాన్యువల్ రిపోర్ట్స్ అని. యాన్యువల్ రిపోర్ట్స్ గురించి మళ్ళీ నేను చెప్తాను. సో బుక్స్ చదవడం నేర్చుకోండి. యాజ్ ఎ ఇన్వెస్టర్, రైట్ నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ అనుకున్నాం. దానికోసం ఫస్ట్ బుక్స్ చదవండి. అలాగే ఈ రోజు నుంచి 10-15 మినిట్స్ కొన్ని వెబ్సైట్స్ మీద టైం ఇన్వెస్ట్ చేయండి. వెబ్సైట్స్. ఇప్పుడు అనొచ్చు, ఏ వెబ్సైట్స్ సార్ అంటారు. మా ఫ్రెండ్స్, నాకు తెలుసు చిన్నప్పుడు 5-10 ఏళ్ళుగా మీరు ఆ వెబ్సైట్లో పోయి స్టడీ చేస్తారు, ఈ వెబ్సైట్లో పోయి స్టడీ చేస్తారు, అది చూస్తారు, ఇది చూస్తారు, అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది. లాస్ట్కి ఏదో ఒక టీవీలో పోతారు, అక్కడ జబర్దస్త్ వస్తూ ఉంటుంది, జబర్దస్త్ చూసుకొని వచ్చేస్తారు. జబర్దస్త్ చూసి మీ లైఫ్ ఆడికాడే ఉంది. జబర్దస్త్ చేసిన వాళ్ళు మాత్రం ఆడి కార్డులు తీసుకొని పోతున్నారు. అంటే జబర్దస్త్ చూడద్దనట్లేదు. మీ గోల్కి పనికొచ్చే వెబ్సైట్స్ మీరే ఒక లిస్ట్ రాసుకోండి. ప్రతిరోజు ఒక 15 మినిట్స్ చేసుకోండి. ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంతమందికి కావాలి యూస్ఫుల్ వెబ్సైట్స్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ వాంట్ యూస్ఫుల్ వెబ్సైట్స్. టైప్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను ఇస్తాను. వస్తాను, రైట్? యా. నెక్స్ట్ వెబ్సైట్ అయింది, తర్వాత క్లాసెస్ అటెండ్ అవ్వండి. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, ఎడ్యుకేషన్ అనేది ఎవరి నుంచి, ఎక్కడి నుంచి, ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేను. నా క్లాస్ అటెండ్ ఆగిపోకండి. రేపు పొద్దున ఫ్యూచర్లో నేను ఇంకొంతమందిని నా టీంలోకి తీసుకొని వస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ ఉండి, లాయర్ ఈస్ గుడ్ ఇన్ లా మ్యాటర్స్, సిఏ ఈస్ గుడ్ ఇన్ సిఏ మ్యాటర్స్. సో ఎవరి దగ్గర ఏ బిజినెస్ ఐడియాస్ వస్తాయో, కాబట్టి బిజినెస్కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. బిజినెస్ అనాలిసిస్ గురించి నాకెందుకు బిజినెస్ అనుకోకండి. మై ఫ్రెండ్స్, వండర్ఫుల్ పెద్ద ఇన్వెస్టర్స్ నేను మాట్లాడాను. చాలామంది ఇన్వెస్టర్స్, వారన్ బఫెట్ చెప్పేదైనా సరే, చాలామంది ఇన్వెస్టర్స్ చెప్పేది రియల్ టైమ్ ఇన్వెస్టర్స్. లెట్ మీ రిమైండ్ వన్స్ అగైన్, వారన్ బఫెట్ చెప్తాడు, నెవర్ బై ద షేర్స్, బై ద బిజినెస్. అంటే షేర్స్ బై చేయకూడదు, అంటే బై చేయండి. బిజినెస్ని ఒక పార్ట్నర్ లాగా చేసుకుంటే ఫ్యూచర్లో బిజినెస్ గ్రోత్ అవుతుందా లేదా అని. అందుకే మా యూట్యూబ్ ఛానల్లో కొంతమంది బిజినెస్ వాళ్ళని పిలిచి బిజినెస్ గురించి అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు బిజినెస్ అనాలిసిస్ చేస్తే అది ఫ్యూచర్లో గ్రో అవుతుందా లేదా మీకే చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనుకుందాం. ఐఎమ్ నాట్ రికమెండింగ్, డిస్క్లైమర్. జియో ఫైనాన్షియల్ వాళ్ళకి చూడండి, జియో దగ్గర ఎంత డేటా ఉంది. జియో రీటైల్స్ ఉంది, జియో పెట్రోకెమికల్స్ ఉంది, జియో మొబైల్ ఉంది. ఆ డేటా అంతా వాళ్ళ ఫైనాన్షియల్ సర్వీస్లోకి వాడుకోవచ్చా? ఆల్రెడీ ముఖేష్ అంబానీ గారు విపరీతమైన నాలెడ్జ్ ఉండేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆ కామన్ సెన్స్తో ఆలోచించండి. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు కామన్ సెన్స్, సింపుల్ మ్యాథ్స్ ప్లస్ కామన్ సెన్స్ మైనస్ ఎమోషన్స్ ఈజ్ ఈక్వల్ స్టాక్ మార్కెట్ సక్సెస్. క్లియర్? సో అందుకే కామన్ సెన్స్, సింపుల్ మ్యాథ్స్ మైనస్ ఎమోషన్స్. అన్ఫార్చునేట్లీ దెర్ వాజ్ వన్ సేయింగ్, కామన్ సెన్స్ ఈజ్ అన్కామన్ అమాంగ్ ద పీపుల్ అని. సో కామన్ సెన్స్తో కూడా చేయండి. తర్వాత ప్రాక్టీస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్. ఇంతకుముందు నేను అడిగాను, నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్, అప్లైడ్ నాలెడ్జ్ ఇస్ పవర్. హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు అప్లై ద నాలెడ్జ్? టైప్ ఇన్ ద బాక్స్, అప్లై. I will apply. Type in the comment box, I will apply.
ఈ రోజు పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఆ నెక్స్ట్ చాప్టర్ మనం అనుకున్నాం కదా, ఎడ్యుకేషన్స్, ఎక్స్పీరియన్స్, ఎక్సెస్ క్యాష్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఈరోజు ఎన్నిసార్లు డిస్టర్బ్ అయింది. వదలద్దు. చిన్నప్పుడు దొంగలకు దొంగ అనే సినిమాలో ఒక సాంగ్ విన్నాను, నాకు బాగా ఇంపాక్ట్ చేసింది. డోంట్ వరీ, నేను పాడనండి, మీరు గూగుల్లో వెతుక్కోండి, యూట్యూబ్లో చూడండి, రియలీ వర్త్ సాంగ్. పోరా బాబు పో, నీ దారి నీదే, సాగిపోరా, నీ గమ్యం చేరుకోరా, ఎవరెదురైనను తోడు రాకున్నాను, ఒంటరిగానే పోరా బాబు పో. భయపడకండి, ఇప్పుడు ఒంటరిగా మీరు పారిపోతారు నేను కనుక కాసేపు పాడితే. నవ్ లెట్ us కమ్. ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందా? ఎస్, ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందండి? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఇప్పుడు వెబ్సైట్ అడ్రస్లు అన్నీ ఇస్తానండి, ఎడ్యుకేషన్, బుక్స్ అండ్ వెబ్సైట్ క్లాసెస్ ప్రాక్టీస్. యా, ఇప్పుడు నేను ఒక చిన్న కొటేషన్ మీకు చెప్తాను. ఒక మనిషి దగ్గర ఒక వాచే ఉందనుకోండి, వాడు క్లియర్గా ఉంటాడంట, అది తప్పో రొప్పో ఏమి ఇబ్బంది పడ్డట. అదేంటంటే 4 వాచులు ఉన్నవాడు ఎప్పుడూ షూరిటీ ఉండదంట. కాబట్టి ఎక్కువ నాలెడ్జ్ వచ్చినా కూడా ఒక్కోసారి అంటారు 2 పంచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలసిస్ అని. పోతే అందుకే అతి నాలెడ్జ్గా కాకుండా మీకు ఎంత నాలెడ్జ్ కావాలో అంతే తీసుకుందాం. ఇప్పుడు వెబ్సైట్స్ గురించి చూద్దాం. ఒకటి moneycontrol.com. ఈ moneycontrol.com పవర్ఫుల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్స్ అన్ని ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తాను. అలాగే moneycontrol.com నుంచి డేటా తీసుకోవడానికి, ప్లీజ్ రిమెంబర్, వెబ్సైట్స్ నుంచి డెసిషన్ తీసుకోవద్దు. డేటా ఫ్రమ్ అదర్స్, డెసిషన్ ఫ్రమ్ యువర్స్. సేమ్ థింగ్ నా లైఫ్లో అయినా మీ లైఫ్లో అయినా, డేటా ఫ్రమ్ అదర్స్, డెసిషన్ ఈజ్ మైన్. యా, ఎవరు డెసిషన్ తీసుకోవాలి? మీరా? వెబ్సైట్లా? చాలామంది అన్కాన్షియస్గా వెబ్సైట్లో చెప్పిన డెసిషన్ తీసుకుంటారు. రిమెంబర్, డేటా ఇస్ ఫ్రమ్ అదర్స్, డెసిషన్ ఈజ్ మైన్. ఆ వెబ్సైట్. ఇంకోటి వచ్చి ఎకనామిక్ టైమ్స్ అని ఉంటుంది, అది కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను, సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ ఐడియా వాట్ ఈస్ వాట్ అని. నెక్స్ట్ వచ్చి ఎన్ఎస్సి ఇండియా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా అన్ని కంపెనీల స్టాక్స్ గురించి డేటా అంతా రెడీగా ఉంటుంది, మీరేమి వరీ కావాల్సిన పని లేదు, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇంకా మీకు టెక్నాలజీ తెలియలేదంటే, ఎందుకంటే ఫస్ట్ బేసిక్స్ ఎక్కడెక్కడ సోర్సెస్ దొరుకుతాయని తెలిసిన తర్వాత డీప్ నాలెడ్జ్, రేపటి నుంచి డీప్ నాలెడ్జ్లోకి వెళ్ళిపోతాం, ఫుల్ నాలెడ్జ్లోకి. తర్వాత లైవ్ మింట్ అనే వెబ్సైట్, ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం, సో దట్ యూ కెన్ హ్యావ్ సమ్ ఐడియా హౌ దీస్ వెబ్సైట్స్ వర్క్. ఎస్, ఈ వెబ్సైట్ చూడండి. ఒకటి వచ్చి moneycontrol.com. వండర్ఫుల్ వెబ్సైట్, ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్గా ఉంది. ఈ వెబ్సైట్లో చూసారంటే మీకు సంబంధించిన డేటా అంతా మంచి వెబ్సైట్ ఇది. సో ఫుల్ డేటా ఉంటుంది, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలని రేపు తెలుసుకుందాం. ఈరోజు వెబ్సైట్స్ మాత్రం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ moneycontrol ఇంగ్లీష్లో కొంటే ఇంగ్లీష్లో చూడొచ్చు, హిందీలో కొంటే హిందీలో చూడొచ్చు, రైట్? తర్వాత న్యూస్, ఇక్కడ పైన సెర్చ్ అనే కాలంలో ఏ కంపెనీ స్టాక్ కావాలనుకుంటే ఆ కంపెనీ స్టాక్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జియో ఫైనాన్షియల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కొట్టారు, రిలయన్స్ కొట్టారు, ఉదాహరణకు బిఈపిఎల్ అని కొట్టారు అనుకోండి, బిఏపిఎల్, బన్సాలి ఇంజనీరింగ్ అండ్ పాలిమర్స్ అని కొట్టాం అనుకోండి, ఇక్కడ దాని డేటా అంతా వస్తుంది, రైట్? అదేంటని ఇప్పుడు మీకు అర్థం కాదు. ఎన్ఎస్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, రేపు నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఈ రోజు కూడా వీలైతే ఈరోజు చెప్తాను, దాని ప్రైస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, వాల్యూస్ ఏంటి. ఆ తర్వాత ఇప్పుడు నేను జస్ట్ రఫ్గా చూపిస్తున్నాను, రేపు ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేసి రండి. హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఐ వాంట్ ఎక్స్ప్లోర్, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ నాట్ పవర్ అండి, అప్లికేషన్ చేస్తేనే మీకు ఉపయోగపడుతుంది. సో హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు గో త్రూ దిస్ వెబ్సైట్? యా, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి ఏదో ఒకటి, తర్వాత చెప్తాను. ఇక్కడ అడ్వాన్స్ చార్ట్, ఎప్పుడు డివిడెండ్స్ ఇచ్చాడు, అలాగే కంపెనీ గురించి డీటెయిల్స్ ఏంటాయి. ఈ పర్టికులర్ ల్యాప్టాప్లో మెంబర్షిప్ లేదు, నాకు ఇంకొక ల్యాప్టాప్లో ఉంది, అది రేపు లాగిన్ అయ్యి చూపిస్తాను, సరిపోతుంది, రైట్? సో దట్ దీంట్లో అలాగే ఎకనామిక్ క్యాలెండర్ ఏంటి, ఇండియన్ ఇండస్ట్రీస్ ఏంటి, ఏ స్టాక్స్ ఉన్నాయి, వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ ఎర్నింగ్స్ చూసారంటే వాళ్ళ రిజల్ట్స్, ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇంకొక వెబ్సైట్ వచ్చి ఎన్ఎస్సి. మీకు గుర్తు లేకపోతే పర్లేదు, ఎన్ఎస్సి అని ఇలా గూగుల్లో కొట్టండి, అదిగో ఎన్ఎస్సి ఇండియా అని ఉంటుంది, ఎన్ఎస్సి 1 ఇండియా అని ఉన్నాయి. 2 రకాల వెబ్సైట్స్ ఉన్నాయి, ఏ వెబ్సైట్ అయినా ఒకటే. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, మీకు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణకి ఇన్ఫోసిస్లో అనుకోండి,
ఇన్ఫోసిస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, ఇక్కడ టైప్ చేస్తే ఇన్ఫోసిస్ గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. డెరివేటివ్స్ మనము ఒక 1 వీక్ తర్వాత డెరివేటివ్స్ గురించి క్లిక్ చేసుకుందాం. ఇప్పుడేం డెరివేటివ్స్ చూడొద్దు, ఇప్పుడేం అర్థం కాదు మీకు, కొత్త వాళ్ళకి అర్థం కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నిన్న ప్రైస్ ఎంత క్లోజ్ అయింది, ఓపెన్ ఎంత అయింది, హై ఎంత అయింది, లో ఎంత అయింది, క్లోజ్, దాని కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సెక్యూరిటీ డీటెయిల్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, స్టాక్ ప్రైజెస్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ వండర్ఫుల్ వెబ్సైట్, దీంట్లో స్ట్రక్చర్, ఇన్వెస్టర్ రిలేషన్స్, డేటా అనాలిటిక్స్, ఎన్ఎస్సి డేటా అంతా ఉంటుంది. ఇండిసీస్ ఎలా వెళ్తుంది, ఎన్ఎస్సిలో కొన్ని ఇండిసీస్ ఉంటాయి, అది రేపు మీకు చెప్తాను. ఈరోజు మీకు చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి ఏమేమి ఉన్నాయి ఇండస్ట్రీస్, దాంట్లో ప్రోడక్ట్స్ ఏమున్నాయి, ఇన్వెస్ట్ ఏంటి, ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏంటి, తర్వాత మార్కెటింగ్ అబౌట్ డేటా ఏంటి, హోమ్ గురించి, ఈ డీటెయిల్స్ అంతా అది చెప్పుకుంటున్నానంటే ఒక రోజంతా ఈ వెబ్సైట్లోనే అయిపోతుంది. కాబట్టి ప్రస్తుతం నెక్స్ట్ దాంట్లోకి వద్దాం. నెక్స్ట్ వెబ్సైట్ అన్నాను, బిఎస్సి అని కొట్టండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది చూడండి, బిఎస్సి ఇండియా, అది కూడా ఒక స్టాక్ ఎక్స్చేంజే. రేపు దాని గురించి డీటెయిల్స్, ఇంకొంచెం డీటెయిల్స్ తెలుసుకుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పినా కూడా కొత్త వాళ్ళకి అర్థం కాదు. ఈ వెబ్సైట్లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, జస్ట్ ఎక్స్ప్లోర్. ఏమేమి ఉన్నాయి మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు మై ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అయినా పర్వాలేదు, మీకు యూస్ఫుల్గానే ఉంటుంది. ఇంకొక వీడియో డీటెయిల్గా నేను చేస్తాను ఏమేమి ఉన్నాయి. మార్కెట్స్ ఇప్పుడు కొట్టారనుకోండి, మార్కెట్స్ ఈరోజు బిఎస్సి సెన్సెక్స్ ఎలా పోయింది, సెన్సెక్స్ ఎస్ఎన్బి సెన్సెక్స్ ఏ విధంగా మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏదో ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ గురించి కనుక్కోవాలనుకుంటే ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్, ప్రీవియస్ క్లోజ్ ఎంత ఉంది, హై ఎంత ఉంది, 52 వీక్స్ హై ఎంత ఉంది, అప్పర్ ప్రైస్ బ్యాండ్ ఎంత, టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత, పిఈ రేషియో. ఇప్పుడు మీకు తెలియదు పిఈ రేషియో, రేపు మీకు తెలుస్తుంది పిఈ రేషియో ఏంటి, రేషియోస్ ఏంటని. రేపు మళ్ళీ నేను డీటెయిల్గా చెప్తాను. అలాగే ఫైనాన్షియల్స్, ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ moneycontrol.comలో ఎలా దొరుకుతుందో దీంట్లో కూడా అదే విధంగా దొరుకుతాయి, రైట్. స్టాండ్ అలోన్ కానీ, కన్సల్టేటెడ్ కానీ, తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కంప్లైంట్స్, మీటింగ్స్, వాళ్ళ రీసెంట్గా వాళ్ళు ఏమేమి మీటింగ్స్ జరిగాయి, షేర్ హోల్డర్స్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో దట్ ఎంతమంది పబ్లిక్ హోల్డర్స్ ఉన్నారు, పీర్ గ్రూప్ ఏంటి, తర్వాత రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ డేటా చాలా డీటెయిల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ అనుకున్నాం, లైవ్మెంట్ అని. లైవ్మెంట్, దీంట్లో లైవ్మెంట్ కూడా మంచి యూస్ఫుల్ వెబ్సైట్. సో ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్ గురించి న్యూస్లు ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే అన్ని వెబ్సైట్లు చూడకుండా మొదట ఒక 2-3 డేస్ అన్ని వెబ్సైట్లు ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఏది బాగుంది అనిపిస్తే దాంట్లో వెళ్ళిపోండి, ఏదన్నా గుడ్. అలాగే 2-3 చూసినా కూడా ఏం తప్పేం లేదు. ఇక్కడ చూడండి, న్యూస్, మాకు బిజినెస్ గురించి న్యూస్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడ దొరుకుతుంది. యాక్చువల్గా మన తెలుగు పేపర్లు అనుకుంటాం కదా, తెలుగు పేపర్లో నేను ఆల్రెడీ తెలుగు పేపర్ అయితే 5 నిమిషాల్లో చదివేస్తాను. ఎందుకంటే హెడ్లైన్స్ చదవడం వేస్ట్. ఎందుకంటే ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్న దుమ్మెత్తిపోవడం, అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోవడం, అదే సగం న్యూస్ వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏముంది, బస్సు లారీ ఢీ, నలుగురు ఠా, అమ్మాయి వాళ్ళు అబ్బాయి, అబ్బాయి కంట్లో అమ్మాయి, అదే కదా హెడ్డింగ్లు. ఎంత హెడ్డింగ్లు బాగుంటాయి, దానివల్ల ₹1 రాదు మై ఫ్రెండ్స్. రాబర్ట్ కేసోక్ అని అతను వెరీ క్లియర్గా చెప్పాడు, యూ విల్ నాట్ బికమ్ రిచ్ బై డూయింగ్ యువర్ రెగ్యులర్ జాబ్, యూ విల్ బికమ్ రిచ్ బై వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ స్పేర్ టైం అని. కాబట్టి స్పేర్ టైంలో మనం ఏం చేస్తున్నామో అదే మిమ్మల్ని రిచ్ చేస్తుంది. యాక్చువల్గా ఇప్పుడున్న న్యూ జనరేషన్ చూస్తే నాకు ఒక్కోసారి జలసీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ని అవకాశాలు ఉన్నాయి, మనం హ్యాపీగా దాని మీద ఫోకస్ చేసుకోండి. యూ కెన్ క్రియేట్ వండర్స్, రైట్. నౌ లెట్ us come into మన పీపీటీలోకి వచ్చేద్దాం. అందుకే ఇంతకుముందే చెప్పాను, ఎ మ్యాన్ విత్ అ వాచ్ నోస్ వాట్ టైమ్ ఇట్ ఈస్, మ్యాన్ విత్ 4 watches హీ విల్ గెట్ కన్ఫ్యూజన్. కాబట్టి మన వెబ్సైట్స్ గురించి తెలుసుకునేసాం, రైట్. సో నౌ ఇప్పుడు రియల్ స్టఫ్లోకి వస్తున్నామండి. అంటే చాలా యూస్ఫుల్ అయ్యేది. చాలామంది అడుగుతుంటారు, సార్ మేము డే ట్రేడింగ్ చేయాలా, స్వింగ్ ట్రేడింగ్ చేయాలా అనేసి. ఇక్కడ 3 రకాలుగా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి చెప్పింది వినండి, తర్వాత స్క్రీన్ మీద మళ్ళీ చూద్దాం, రైట్. స్టాక్ మార్కెట్లో మీరు 3 రకాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఎక్కువ రోజులు మీరు ఇన్వెస్ట్ చేసి మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తారు, 3 years కానీ 4 years కానీ దాని గురించి ఏం పట్టించుకోరు.
రెండోది వచ్చి స్వింగ్ ట్రేడింగ్ అంటారు. స్వింగ్ ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్. సార్ మాకు అంత ఓపిక లేదు, మేము ఈరోజు కొంటాం 2 నెలలు 3 నెలలు అమ్మేస్తాం అనేసి. చేయొచ్చా అంటే చేయొచ్చు, అలా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. మూడోది వచ్చి డే ట్రేడింగ్. డే ట్రేడింగ్ అంటే ఏంటంటే ఈరోజు ఉదయమే కొంటారు, సాయంత్రం లోపల దాన్ని అమ్మేసేస్తుంటారు. దాన్ని అమ్మేసి మళ్ళీ బయటకు వచ్చేస్తుంటారు. ఇప్పుడు ఏది బెటరు అంటే చెప్తానండి. ఒకసారి మనకు ఏది ప్రాఫిట్ వస్తే అదే బెటర్. ఓకే, రైట్. ఏది ప్రాఫిట్ వస్తే అదే బెటర్. సో ఈ మూడిట్లో మీ కేటగిరీకి ఏది సూటబుల్ అయితే దాంట్లో వెళ్ళండి. ఏది పవర్ఫుల్ మీకు సూటబుల్ అయితే దాంట్లో వెళ్దాం. ఇప్పుడు ఒకటొకటిగా వెళ్దాం. ఫస్ట్ డే ట్రేడింగ్. డే ట్రేడింగ్ అంటే హయ్యర్ రిటర్న్స్ ఫాస్ట్గా, అంటే స్పీడ్గా వస్తుంది, హయ్యర్ రిటర్న్స్ వస్తుంది. ఇది ఒక రాజధాని ఎక్స్ప్రెస్ లాంటిది, స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. పోతే ఎంత స్పీడ్ వెళ్తే ఇంకా మీకు తెలిసిందే. సెకండ్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. స్వింగ్ ట్రేడింగ్లో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రైస్ స్వింగ్స్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఒకసారి ప్రైస్ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకి దిగుతుంది, పైకి వెళ్తుంది, కిందకి దిగుతుంది. అది మీకు ఒక వెబ్సైట్లో నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే స్టాక్ మీరు moneycontrol.comలో వెళ్ళి చెక్ చేయండి, లేదా BSEలో చెక్ చేయండి. ఆ ప్రైసెస్ ఆల్మోస్ట్ 130 రూపీస్ నుంచి ఒకసారి 200కి వెళ్ళింది, 500కి వెళ్ళింది, మళ్ళీ 600కి వెళ్ళింది, మళ్ళీ 200కి వెళ్ళింది, మళ్ళీ 500కి వెళ్ళింది, మళ్ళీ 400కి వెళ్ళింది. అలా ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే లోలో ఉన్నప్పుడు కొంటారు, హైలో అమ్మేస్తారు, మళ్ళీ లోలో కొంటారు, మళ్ళీ హైలో కొంటారు, లోలో అమ్ముతారు, లోలో కొనడం, హైలో అమ్మడం. అది స్వింగ్ అంటారు. అలా స్వింగ్ అవుతూ ఉంటుంది. సో అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే దాని గురించి పట్టించుకోరు. వాళ్ళకి ప్రైస్తో సంబంధమే లేదు. ప్రైస్ ఎలా అన్నా పోనీ మాకు సంబంధం లేదు. ఓ లాంగ్ టర్మ్ కోసం అంటే దే ఫోకస్ ఆన్ ద బిజినెస్. నేను ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ ప్రాఫిటబిలిటీ ఉందా లేదా, ప్రైస్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఈరోజు ఉదాహరణకు ఒక మారుతి కార్ షేర్లు పడిపోయాయి అనుకుందాం. అంటే ఆ ఒక్క రోజులోనే మారుతి కార్ ప్రాఫిట్స్ పడిపోయా? లేదు కదా. ఈ రోజే ఉదాహరణకు విప్రో షేర్స్ పెరిగాయి అనుకుందాం. విప్రో షేర్స్ పెరిగాయంటే ఈ రోజే విప్రోకి ఏమన్నా ప్రాఫిట్స్ విపరీతంగా వచ్చాయనుకున్నారా? లేదు కదా. ఆ ఒక్క రోజులో ఏం జరిగిందంటే మార్కెట్ సెంటిమెంట్ మారింది. ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళ ఆలోచన విధానం మారింది, అంతే. ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని చూసావా, వాడు వెధవ అని అనుకుంటారు. నిజంగా వాడు ఒక రోజులో వెధవ అయిపోతాడా? కాదు కదా. అబ్బా వీడు చాలా మంచోడు అనుకుంటాం. ఆ ఒక్క రోజులో మంచోడారా? అది మీ పర్సెప్షన్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో కొన్ని కోట్ల మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది ట్రేడింగ్ చేస్తున్నారు. ఈ డే ట్రేడర్స్, స్వింగ్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ముగ్గురి సింపుల్ కామన్ సెన్స్ అండి డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై వల్ల మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. అది ఏంటని రేపు డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి మీకు ఫాస్ట్గా వెళ్ళేటట్టుంటే డే ట్రేడింగ్ చేసుకోండి. లేదండి నేను అంత ఫాస్ట్ వెళ్ళను, మీడియం ఫాస్ట్లో వెళ్తాను అనుకుంటే స్వింగ్ ట్రేడింగ్. లేదండి నేను ప్రశాంతంగా ఏం వద్దు, అట్లాంటి హెడ్ఏక్లు వద్దు, నేను పీస్ఫుల్ ఇన్వెస్టింగ్ చేసుకుంటాను అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ టిపికల్ పర్సనాలిటీ. ఇదేంటంటే డే ట్రేడర్ ఇంపేషెంట్ ట్రేడర్. పేషెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ అన్ని రోజులు వెయిట్ చేయలేడు. మీ సైకాలజీకి ఏది సూట్ అయితే అది చేసుకోండి. ఓకే. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ ఏంటి? కన్సర్వేటివే, కానీ అట్లని చాలా స్లోగా వెళ్తే నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు డే ట్రేడర్కి స్వింగ్ ట్రేడర్కి ఉన్న కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పండ్లు అమ్మాలనుకోండి. డే ట్రేడర్ అనేవాడు ఎలా అంటే హైదరాబాద్లో లోకల్ మార్కెట్కి వెళ్తారు, గడ్డెన్న మార్కెట్లో తీసుకొని వచ్చి ఉదయం మార్కెట్లో గంప మీద పెట్టుకొని సాయంత్రం లోపల అమ్మేస్తాడు. ఒకవేళ అమ్మకపోతే ఏమైపోతుంది? పండ్లు కుళ్ళిపోతాయి. కాబట్టి చచ్చినట్టు ఏదో ఒక ప్రైస్కి. అదే వినాయక చవితి ముందు అనుకోండి, పండ్లు ఎక్కువ రేటుకి అమ్ముతాడు. వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే పండ్లు ఎక్కువ రోజుకి అమ్ముతాడు. అలాగే రంజాన్ ముందు రోజు ఖర్జూరం తీసుకొని అమ్మేస్తాడు. క్రిస్మస్ ముందేమో క్యాండిల్స్ అమ్మేస్తాడు. అలా సిచ్యువేషన్ బట్టి, సీజన్ బట్టి ఉదయం తీసుకొచ్చి సాయంత్రంలో అమ్మేస్తాడు. అది డే ట్రేడర్ మెంటాలిటీ. రెండోది ఫాస్ట్గా ఉండాలి, స్కిల్స్ ఉండాలి, మీ ఇంటెలిజెన్స్ కూడా ఫాస్ట్గా వర్క్ చేయాలి. మై సిన్సియర్ అడ్వైస్, ఒకవేళ డే ట్రేడింగ్ చేయాలనుకుంటే మార్నింగ్ 8 నుంచి 11 వరకు ఫ్రీగా పెట్టుకోండి. ఆ టైంలో ఫోన్లో లిఫ్ట్ చేయొద్దు, ఏ పనులు చేయకండి. ఐ విల్ గైడ్ యూ ఎలా డే ట్రేడింగ్ చేయాలని చెప్తాను. తర్వాత వీళ్ళు వచ్చి పేషెంట్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ హోల్డింగ్ టైం. ఇంట్రాడే అంటే ఒక రోజుకి మీకు అయిపోతుంది. ఒక రోజు కంటే ఎక్కువ ఉంటే మీకు కాదు. కాబట్టి ఒకే రోజులోనే, ఇంకా రాత్రి ఎంత లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఆ రోజు బుక్ చేసుకొని వచ్చేయాలి. అరే నేను పలానా స్టాక్ కొన్నారు ఇంట్రాడే ట్రేడింగ్లో, కొంచెం లాస్ వచ్చింది, రేపటిదాకా వెయిట్ చేస్తానంటే ఉండదు, వచ్చేయడమే. రైట్. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ వచ్చి 2 months 3 months వెయిట్ చేస్తారు. ఆ పీరియడ్ ప్రకారం ప్రాఫిట్ వస్తున్న బుక్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి సెవెరల్ మంత్స్ ఆర్ ఇయర్స్, చాలా రోజులు ఇన్వెస్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు ఒక పని చేయండి. ఇఫ్ యూ వాంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ మై ద క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే టైప్ చేయండి.
ఏదైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్ డ్యూరింగ్ ఎందుకంటే కొంతమందికి ప్రెషర్ ఉంటుంది, వాళ్ళు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ప్రాబ్లమ్స్ బికాస్ వీ గాట్ మెసేజ్ ఇన్ వాట్సాప్ సంబడి పబ్లిక్గా చేయలేకుండా చెప్పారు, జస్ట్ దే వాంట్ గో టు టాయిలెట్ ఆర్ సంథింగ్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. తెలుగు థండర్ గేమింగ్ జోన్ సార్ మీరు డే ట్రేడింగ్ అన్నిసార్లు చేస్తారు వీక్కి, రైట్. నేను డే ట్రేడింగ్ హైదరాబాద్లో ఉంటే లేదా బెంగళూరులో ఉంటే మంచి నెట్వర్క్ స్పీడ్ ఉన్నప్పుడే చేస్తాను. జనరల్గా 3 days నేను డే ట్రేడింగ్ చేస్తాను, 3 days వీక్లీ, రోజు చేయను బికాస్ నాకు బిజినెస్లు ఉన్నాయి, నాకు అవన్నీ కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి డే ట్రేడింగ్ 3 days చేస్తాను, రైట్. యూ గాట్ ద ఆన్సర్ క్లియర్? తెలుగు థండర్ గేమింగ్ జోన్ క్లియర్? యా సార్ వీ నీడ్ పీపీటీ అండ్ మెటీరియల్స్. ఓకే అండి, పంపిస్తామండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి, పీపీటీ పంపిస్తాను. ఓకే, సజెస్ట్ సమ్ బుక్స్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్ సార్. ఓకే, బుక్స్ రిలేట్ చేసేది ఒక పని చేయండి, మా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా 7032804888, ఆ నెంబర్కి వాట్సాప్ పంపించండి, ఐ వాంట్ బుక్స్ అని పంపిస్తాను. నెక్స్ట్, కెన్ దోస్ హూ డూ నాట్ హ్యావ్ జాబ్ ట్రేడ్? ఐ డోంట్ రికమెండ్ అలా చేయకండి. జాబ్ లేకుండా ట్రేడ్ చేయకండి. గుర్తుపెట్టుకోండి, జాబ్ అనేది బకెట్ ఇన్కమ్, ట్రేడింగ్ అనేది అది కూడా ఒక బకెటే, ఏదో ఒక ఇన్కమ్ పెట్టుకునే దిగండి. ఐ డోంట్ రికమెండ్ జాబ్స్ మానేసి అస్సలు దిగకండి. లేదు ఒకవేళ మీకు ఒక 2 years బఫర్ అమౌంట్ ఉందంటే అప్పుడు దిగచ్చు జాబ్లో ఉండేవాళ్ళు. ఎనీహౌ దాని గురించి ఒక చిన్న వీడియో డీటెయిల్గా చేస్తాను. 1 person కెన్ హ్యావ్ 2 డీమ్యాట్ అకౌంట్స్. ఎస్, 1 person కెన్ హ్యావ్ 2, నాట్ ఓన్లీ 2, 10 డీమ్యాట్ అకౌంట్స్ ఆల్సో. ఎలా అంటే ఇప్పుడు మీకు ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఓపెన్ చేయకూడదా? చేయొచ్చు. ఐసిఐసి బ్యాంకులో అకౌంట్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకులో చేయకూడదా? చేయొచ్చు. సో ఎన్ని అకౌంట్స్ అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కంపెనీస్ విల్ గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్, సెబీ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి కంపెనీస్ 99% కంపెనీస్ కరెక్ట్గానే ఇస్తాయి. ఎక్కడో 1 or 2% ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్క స్పిరిచువల్ సెంటర్స్లో కూడా దొంగలు ఉంటారు, గుళ్ళో కానీ, మసీదులో కానీ, చర్చిల్లో కూడా, అవునా? డబ్బు ఉన్న చోట కాబట్టి ఉంటాయి. మనము ఆ అనాలిసిస్ కరెక్టా కాదా అని మీకు ఈ ఒక 4-5 days మీరు డీటెయిల్గా స్టడీ చేస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా దొంగ పట్టుబడాల్సిందే. ఇప్పుడు దొంగతనం చేసిపోయిన తర్వాత పోలీస్కి తెలుస్తుంది, దొంగ పట్టుబడకపోయినా దొంగతనం జరిగిందనేది తెలుస్తుందా? మనం కూడా అంతే, స్టాక్ మార్కెట్లో మనం దొంగను పట్టుకోవాల్సిన పనిలో ఎవడు చేశాడని దాని జోలికి పోకుండా ఉంటే సరిపోయింది. నెక్స్ట్, ఆర్ యూ హ్యాపీ? ఇఫ్ యూ ఆర్ హ్యాపీ టైప్ ఇట్ ఎస్ క్లియర్. మీ ఆన్సర్స్ క్లియర్ అయితే టైప్ చేయండి ఎస్ ఐఎమ్ క్లియర్. సార్ వాట్ ఈస్ ద మినిమం స్పీడ్ రిక్వైర్డ్? దేని స్పీడ్ అండి? నెట్ స్పీడా మీ స్పీడా? నెట్ స్పీడా మీ స్పీడా? ఎనీహౌ మీరు ఒకవేళ డే ట్రేడింగ్ చేయాలంటే ప్రిఫరబుల్లీ మొబైల్స్లో కాకుండా ల్యాప్టాప్లో చేయండి, చార్ట్ నేర్చుకోండి, అది మీ నెక్స్ట్ లెవెల్లో మీకు చెప్తాను. వాట్ ప్రాఫిట్ పర్సంటేజ్ విల్ పుట్ ఫర్ ఇంట్రాడే, స్వింగ్ అండ్ లాంగ్ టర్మ్, అది నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మీకు చెప్తానండి, విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ చెప్పను. ఓకే, పీపీటీ. వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ ఫ్రెషర్, విచ్ ఇస్ ద బెస్ట్ వే? ఫ్రెషర్స్కి బెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ తీసుకోండి. యాక్షన్ స్టెప్, డీమ్యాట్ అకౌంట్ తీసుకున్న తర్వాత మీ అమౌంట్ని 3 partsగా డివైడ్ చేసుకోండి. అంటే ఒక 30 to 40% లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోండి, ఒక 30% స్వింగ్ ట్రేడింగ్లో పెట్టుకోండి, ఇంకో 30% డే ట్రేడింగ్లో పెట్టుకోండి. రైట్, నౌ లెట్ us స్టార్ట్ ద రెగ్యులర్ సెషన్. ఈ క్వశ్చన్స్ అన్నీ మా టీం వాళ్ళు కాపీ చేస్తారు, మీకు పంపిస్తాము. లెట్ us స్టార్ట్ ద సెషన్. రైట్, ఇప్పుడు ఈ 3 points మనం డిస్కస్ చేసుకున్నామండి. టిపికల్ పర్సనాలిటీ ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సేమ్ స్వింగ్ ట్రేడింగ్లోనే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. రైట్, కెన్ యూ స్టార్ట్? యా, క్లియర్, వాయిస్ ఇస్ క్లియర్. సార్ ప్లీజ్ ఎక్సెల్ షీట్ పంపించేసాము ఆల్రెడీ. ఎక్సెల్ షీట్ రాలేదు అంటే మీరు మొబైల్ నెంబర్స్కి టైప్ చేయండి, డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్స్ ఉంటాయి, ఆ డిస్క్రిప్షన్ మొబైల్ నెంబర్కి టైప్ చేయండి. నెక్స్ట్, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, ఇన్వెస్టింగ్. డే ట్రేడింగ్లో అంటే లివరేజ్ అనేది ఉంటుంది. లివరేజ్ అంటే అది నెక్స్ట్ లెవెల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది రఫ్గా చేస్తున్నాను. 1:4 లివరేజ్ వరకు ఉంటుంది. అంటే మీ దగ్గర లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ దగ్గర ₹1,00,000 ఉందనుకోండి, మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తారు. మీ దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షలే ఇన్వెస్ట్ చేస్తారు లాంగ్ టర్మ్లో, అంతే. ఎంత అమౌంట్ ఉంటే అంతే. అదే స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే కొన్నిసార్లు 1:2 మార్జిన్ ఇస్తాడు. డే ట్రేడింగ్లో 1:4 అంటే 1 లక్ష ఉంటే మీరు 4 లక్షలు కూడా ఇన్వెస్ట్ చేసేయచ్చు.
దాన్ని మార్జిన్ మనీ అని చెప్పేసి ఇస్తారు. అది ఎలా అనేది ఫర్ ఎగ్జాంపుల్ అది నెక్స్ట్ లెవెల్లో చెప్తాను. ఎనీహౌ ఐడియా చెప్తాను. ఉదాహరణకు మీరు అందుకే నేను చెప్తున్నాను 3 ఇన్వెస్ట్ చేయండి నేను. ఉదాహరణకు లాంగ్ టర్మ్ స్టాక్స్లో ₹1,00,000 ఉంది మీది. ఇప్పుడు ఈ డే ట్రేడింగ్ చేయాలనుకున్నారు, మీ దగ్గర డబ్బులు లేవు. అప్పుడేం చేయొచ్చంటే ఆ ₹1,00,000ని బ్రోకర్కే మీరు ప్లెడ్జ్ చేయొచ్చు. దాన్ని మార్జిన్ అంటారు. ఆ ₹1,00,000 గాను ఆ స్టాక్ వాల్యూని బట్టి కొన్ని బ్రోకరేజ్ ఫార్మ్స్ 50,000 ఇస్తాయి, కొన్ని 70,000 ఇస్తాయి, కొన్ని 90,000 ఇస్తాయి. అంటే 50,000 పెట్టి మీరు డే ట్రేడింగ్ చేస్తే ఆ 1,00,000 మీద ఏమో లాంగ్ టర్మ్లో గ్రో అవుతుంటుంది. ఆ 50,000ని మళ్ళీ అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలియదు, మనము ఒక ₹1,000 స్టాక్ కూడా ₹100కే మీరు కొనొచ్చు అనమాట. కాబట్టి అదొక లివరేజ్ ఉంటుంది. ఆ లివరేజ్ మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో దొరకదు. దట్స్ ద రీజన్ చాలామంది క్రేజీగా పోతున్నారు. బట్ ఐ రికమెండ్ స్టడీగా వెళ్ళండి. సో నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ట్రేడ్ ఫ్రీక్వెన్సీ. ఇది డే ట్రేడింగ్ వచ్చి రోజు చేస్తేనే మంచిది. మీరు అనొచ్చు, ఏం సార్ మీరు 3 రోజుల్లో చేస్తారంటే, అంటే నాకు బిజినెస్లు ఉన్నాయి, క్లాసులు ఉన్నాయి, నాకు వేరే ఆబ్లిగేషన్స్ అన్నీ ఉన్నాయి. అందుకని నేను ఆల్టర్నేట్ డేస్ చేస్తాను. ఈరోజు చేశాను అనుకోండి, రేపు చేయను. నా వర్కులు నాకేదో ఉంటాయి. ఒకవేళ రేపు బాగుంది అనిపిస్తే అప్పుడు మళ్ళీ చేసేస్తాను. ఎస్, ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది డిపెండ్స్. దాంట్లో కూడా మళ్ళీ నేను చెప్తున్నా, రైట్ నాలెడ్జ్ ప్లస్ డిసిప్లిన్. మూడిట్లో ఒకే రూల్, రైట్ నాలెడ్జ్ ప్లస్ డిసిప్లిన్. డే ట్రేడింగ్ అయినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అయినా. నెక్స్ట్ ఇన్వెస్టింగ్లో ఏంటంటే లో ట్రేడ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఉండదు. ఈ రోజు కొంటారు, మళ్ళీ ఓ 50,000 60,000 వచ్చి, అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఓ 50,000 60,000 వచ్చింది, ఈ రోజు కొంటాడు, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత 50,000 వచ్చింది అనుకుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేస్తాడు, సైలెంట్గా ఉంటాడు. మళ్ళీ ఒక 3-4 లక్షలు వచ్చింది ఒక 1 year తర్వాత, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తాడు సైలెంట్గా. అంటే ప్రతిరోజు ఉండడు. పోతే నేను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఒకప్పుడు అంటే ఏదైనా ఒక కంపెనీ వస్తే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అలాగే ఉండేవి. ఇప్పుడు సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి, డైనమిక్స్ మారిపోతున్నాయి. ఇంటర్నెట్ వచ్చాక మొత్తం సిచ్యువేషన్స్ మారిపోయాయి. అంతే ఎగ్జాంపుల్ చూడండి, మీ తాతగారు ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తే 15 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడే అదే కంపెనీలో పనిచేసేవాడు. కంపెనీలు కూడా ఉండేవి. ఇప్పుడు కంపెనీలు బిజినెస్లు ఎప్పుడు ఎన్నాళ్ళు ఉంటున్నాయి ఎవడో చెప్పలేకున్నాడు. మంచి కంపెనీ 50-60 ఏళ్ళ కంపెనీ ఉంటుంది, కొత్త టెక్నాలజీ వస్తే కంపెనీ వితిన్ 5-6 yearsలో క్రాష్ అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అడాప్టబిలిటీ లేకపోతే. అందుకని కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంటారు. కానీ అట్ ప్రెసెంట్ 3 to 5 years వరకు ఏమీ కాదు. అది పోతే ఎడ్యుకేషన్ వల్ల వస్తుంది. షార్ట్ సెల్లింగ్ అనేది డే ట్రేడింగ్లో రెగ్యులర్గా చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్లో అప్పుడప్పుడు చేయొచ్చు, కానీ ఇన్వెస్టింగ్లో చేయలేం. ఇప్పుడు మీకు క్వశ్చన్ వస్తుంది, సార్ షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? అది డీటెయిల్గా టెక్నికల్ అనాలిసిస్ వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఇంకా 4 రోజులు టైం ఉంది, ఇంకా ఈ రోజు 2వ రోజే. షార్ట్ సెల్లింగ్ అంటే బ్రీఫ్గా చెప్తాను. మామూలుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటి? పలానా షేర్ ప్రైస్ కొంటారు ₹100కి. ఓకే, ఫ్యూచర్లో ఆ కంపెనీ టర్న్ ఓవర్ 100 crores ఉంది అనుకుందాం. సో ₹100 కొంటాము, రేపు పొద్దున కంపెనీ టర్న్ ఓవర్ 150 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. ఎప్పుడైతే కంపెనీ టర్న్ ఓవర్ ఒక 2,000 crores అవుతుందో అప్పుడు నా షేర్ కూడా ₹2,000 పెరగచ్చు అని. సో అదేవిధంగా కంపెనీ ప్రాఫిట్స్ పెరిగినప్పుడు షేర్ ప్రైస్ కూడా పెరుగుతూ పోతుంది జనరల్గా. షార్ట్ సెల్లింగ్ ఏంటంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి కదా, అప్పుడు మీకు అనిపించింది అనుకో, ఈరోజు కంపెనీ షేర్ ప్రైస్ 500 ఉంది, వితిన్ 3 daysలో లేదా ఇంట్రాడేలో కూడా 500 కాస్త 450 రావచ్చు లేదా 400 రావచ్చు అని మీకు అనిపించింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే బ్రోకర్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ది 450కి అమ్మేస్తారు. యాక్చువల్గా అమ్మరు, మీ దగ్గర లేవు షేర్స్, మీకు నమ్మకం 450కి వస్తుందని. ఆ షేర్స్ అమ్మేసి ఎప్పుడైతే 450 వస్తుందో అప్పుడు ఆ షేర్స్ మీ దగ్గర తీసుకుంటారు. అది కానీ ఒక 450కి రాలేదనుకోండి, మిగతా మార్జిన్ అమౌంట్ అంతా మీరే కట్టాల్సి వస్తుంది. ఒకవేళ 450 కంటే తగ్గింది అనుకోండి, దెన్ యూ విల్ బీ ఇన్ ద ప్రాఫిట్. ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు కొత్త వాళ్ళకి, కాబట్టి విల్ గో ఇన్ నెక్స్ట్ లెవెల్. తర్వాత నెక్స్ట్ లివరేజ్ గురించి మాట్లాడుకున్నాం, ఫ్రీక్వెన్సీ మాట్లాడుకున్నాం, షార్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? నెక్స్ట్ ఇదిగోండి ఈ టాపిక్. ఇప్పుడు నేను చెప్పింది లివరేజ్ గురించి, ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ షార్ట్ సెల్లింగ్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం, అనాలిసిస్ మెథడ్. డే ట్రేడింగ్ అంటే అనాలిసిస్ ఎలా చేయాలి, స్వింగ్ ట్రేడింగ్ అంటే అనాలిసిస్ ఎలా చేయాలి, ఇన్వెస్టింగ్ అంటే ఎలా చేయాలి. మై ఫ్రెండ్స్, డే ట్రేడింగ్ వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ చేయాలి. టెక్నికల్ అనాలిసిస్ అంటే చార్ట్స్ చూసి, క్యాండిల్ స్టిక్స్ చూసి, ప్యాటర్న్స్ చూసి, ఇండికేటర్స్ అని ఉంటాయి. అది మీకు నెక్స్ట్ రాబోయే క్లాసులో నేను డీటెయిల్గా చెప్తాను, డోంట్ వరీ, అన్ని డీటెయిల్గా చెప్తాను. టెక్నికల్ అనాలిసిస్ చార్ట్ చూసి, ఇప్పుడు మీరు రకరకాల యూట్యూబ్ వీడియోలు అక్కడ ఇక్కడ చూసింటారు, క్యాండిల్ స్టిక్స్ అని, చార్ట్ ఇక్కడ స్టాక్ మార్కెట్ అంటే టీవీలో వెనకంతా తిరుగుతూనే ఉంటాయి, అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ క్లారిటీ చేస్తాను, డోంట్ వరీ. అది టెక్నికల్ అనాలిసిస్.
స్వింగ్ ట్రేడింగ్లో ఏంటంటే కొంచెం టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు, కొంచెం ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేస్తారు. ఇక్కడ ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటని మనం తెలుసుకుందాం. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటంటే కంపెనీ బేసిక్స్ చూసి స్టడీ చేస్తాం. అంటే కంపెనీ ఓనర్ ఎవరు, మేనేజ్మెంట్ ఏంటి, వాళ్ళు చేస్తున్న ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళు బిజినెస్కి ఫ్యూచర్ ఉంటుందా లేదా, ఆ బిజినెస్ మన కంట్రీలో సెట్ అవుతుందా లేదా, అలాగే వేరే కంట్రీస్కి సెట్ అవుతుందా లేదా, నెక్స్ట్ జనరేషన్కి అది బిజినెస్ యూస్ఫుల్గా ఉంటుందా లేదా, అలాగే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ ఏంటి, వాళ్ళ క్యాష్ ఫ్లో ఎలా ఉంది, బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంది, ఫైనాన్షియల్ రేషియోస్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది ఫండమెంటల్ అనాలిసిస్. కాబట్టి స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారు, రెండు చూస్తాడనమాట. టెక్నికల్ అనాలిసిస్ చూస్తాడు, ఫండమెంటల్ అనాలిసిస్ చూస్తాడు, రెండు చూస్ చేస్తాడు. కాబట్టి స్వింగ్ ట్రేడర్స్కి రెండు నాలెడ్జ్ ఉండాలి. ఓన్లీ డే ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఫండమెంటల్స్ అస్సలు సంబంధమే లేదు. ఎందుకంటే ఈరోజు కొంటాం, అది యాపిల్ షేర్ అన్నామండి, లేదా ఇన్ఫోసిస్ అన్నామండి, రిలయన్స్ అన్నామండి, మాకు సంబంధం లేదు. ఓన్లీ చార్ట్లు చూసుకుంటూ ఉంటారు, పెరుగుతుందా లేదా అని అనాలిసిస్ చేస్తారు, కొనడం అమ్మడం జరుగుతుంది అంతే. అది రేపు కంపెనీ ఉంటుందా లేదా, ప్రాఫిట్లో ఉంటుందా లాస్ సంబంధమే లేదు. జస్ట్ దే బిలీవ్ ఇన్ ద చార్ట్స్ డే ట్రేడర్స్. ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ మాకు సంబంధం లేదు చార్ట్స్తో, బిజినెస్ బాగుంటే గ్రోత్ అవుతుంది, బిజినెస్ బాగాలేకపోతే గ్రోత్ కాదు. కాబట్టి మీ సైకాలజీ ఏది సూటబుల్ అయితే చేసుకోండి. ఎనీహౌ ఐ విల్ టెల్ యూ, ఉన్న అమౌంట్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఒకవేళ 10 లక్షలు ఉందనుకుందాం, ఒక 3 లక్షలు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. 3 కానీ 4 లక్షలు కానీ ఫిక్స్ చేసుకోండి. సర్టన్ పర్సెంటేజ్ 40 కానీ 30 కానీ ఏదో ఫిక్స్ చేసుకోండి. దానికి ఒక డిసిప్లిన్కు ఒక 4-5 ఇయర్స్ స్టిక్ అయిపోండి. నెక్స్ట్ ఒక 3-4 lakhs స్వింగ్ ట్రేడింగ్లో పెట్టండి. కాబట్టి 1 or 2 lakhs తక్కువ అమౌంట్ ఇంట్రాడే ట్రేడింగ్లో పెట్టండి. అది డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకంటే ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసి వదిలేసామనుకోండి, ఎప్పుడో 2-3 years తర్వాత వస్తే మార్కెట్ ఏమీ తెలియదు. ఎలా అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నారు, ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ 3-4 years తర్వాత వచ్చే ఊరంతా మారిపోయి ఉంటుంది కదా. అందుకే అప్పుడప్పుడు ఊరికి వేస్తున్నాం అనుకోండి, 3 నెలలకు 4 నెలలకు ఒకసారి, అప్పుడు ఊర్లో ఏ మార్పులు జరిగినా తెలిసిపోతుంది. అంతే కదా. ఇప్పుడు ఊర్లో స్థలం కొనిపెట్టారు, నిజంగా రియల్ ఎస్టేట్లో కూడా అంతే. స్థలం కొనిపెట్టి ఒక 15 ఏళ్ళ తర్వాత వస్తే విపరీతంగా రేట్లు పెరుగుతాయి. ఇలా ఉదాహరణకు మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో హైటెక్ సిటీ దగ్గర రాళ్ళు రప్పలు ఉండేవి. ఓకే, హైటెక్ సిటీ దగ్గర ఒక 2 ఎకరాలే కొన్నాం అనుకోండి, కొనేసి అస్సలు రాకుండా 15 ఏళ్ళు యూఎస్ నుండి 15 ఏళ్ళ తర్వాత వస్తే హైటెక్ సిటీ దగ్గరికి వస్తే ఏమవుతుంది, ఎవడో కబ్జా చేసుకుంటాడు. రియల్ ఎస్టేట్లో కబ్జా జరుగుతుంది, ఇక్కడ మార్కెట్లో మీ బిజినెస్ పోయిండొచ్చేమో. అందుకే నేను రికమెండ్ చేసేది ఏంటంటే లాంగ్ టర్మ్ చేయండి, స్వింగ్ ట్రేడింగ్ చేయండి, అలాగే డే ట్రేడింగ్ కూడా చేయండి, ఏం తప్పేం లేదు. పోతే నేర్చుకొని, రైట్. వద్దు సార్ మాకు డే ట్రేడింగ్ రోజు టైం దొరకదంటే చేయకండి. 3 చేయొచ్చండి. 3 ఒకే మనిషిలో మనలో 3 రకాల సైకాలజీస్ ఉన్నాయి. కాబట్టి మనుషులు సూటబుల్లే. ఒకరోజు మీరు లేజీగా ఉంటారు, ఆ రోజు డే ట్రేడింగ్ చేయకండి. ఒకరోజు మంచి యాక్టివ్గా ఉంటారు, ఆ రోజు డే ట్రేడింగ్ చేసుకోండి. కొన్నాళ్ళు మీకు ఏ మూడ్ ఉండదు, అప్పుడు ట్రేడింగ్ చేయకండి. డే ట్రేడింగ్ వద్దు, స్వింగ్ ట్రేడింగ్ వద్దు, రైట్. సో బేస్డ్ ఆన్ యువర్ సైకాలజీ గో ఇట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఈ ట్రేడింగ్ టూల్స్ ఏంటి, డే ట్రేడింగ్ చేయాలంటే మేము కరెక్ట్గా అన్ని టూల్స్ కరెక్ట్గా వాడడానికి రెడీగా ఉండాలి. డే ట్రేడింగ్ టూల్స్ స్క్రీనర్స్ అని ఉంటాయి, అవి నెక్స్ట్ లెవెల్లో మీకు చూపిస్తాను, అడ్వాన్స్ లెవెల్లో. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ చేయాలంటే, స్వింగ్ ట్రేడింగ్ అంటే కొన్ని సాఫ్ట్వేర్ మీరు కొనాల్సి వస్తుంది. బై ది బై మేము ఏ సాఫ్ట్వేర్లో అమ్మము. మీకు నేను ఒక మంచి బ్రోకరేజ్ ఫర్మ్ రికమెండ్ చేస్తాను, ఏంజల్ వన్ కన్నా మీరు తీసుకుంటే ఇంకా మీరు ఏ సాఫ్ట్వేర్లు కొనాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్ని సాఫ్ట్వేర్ 50,000 నుంచి నెలకి 900 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఉన్నాయి. ముఖ్యంగా డే ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏంజల్ వన్ దగ్గర బ్రోకరేజ్ తీసుకోండి. నేను ఒక ఏంజల్ వన్ చూపిస్తాను ఈరోజు. ఒకసారి ఎలా ఇవన్నీ చెప్పిన తర్వాత ఎలా బై చేస్తాం, ఎలా సేల్ చేస్తామో చూద్దండి. ఎందుకంటే ఏంజల్ వన్ వాళ్ళు సెన్సిబుల్ అనే దాంతో టైఅప్ చేసుకున్నారు. సెన్సిబుల్ అనే సబ్స్క్రిప్షన్ ఉంది, అది per year 10,000 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు కానీ ఏంజల్ వన్ బ్రోకరేజ్ తీసుకున్నారు అనుకోండి, ఏం అక్కర్లేదు. అది మీకు చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం. సో ఈరోజు నిన్నేమో ఫౌండేషన్ చెప్పుకున్నాం, ఈరోజు ఓవర్ వ్యూ చూస్తున్నాం. రేపటి నుంచి డీప్ నాలెడ్జ్లోకి వెళ్తాం. హౌ మెనీ ఆఫ్ వాంట్ డీప్ నాలెడ్జ్? సే yes. One question, sir, what should we do if angel broking company closes after we open angel account and start trading? Good. రేపు మీకు అది క్లారిటీ ఇస్తాను. యాక్చువల్గా ఏంజల్ వన్ అనేది ఒక ఏజెన్సీ మాత్రమే. మీ స్టాక్స్ అన్ని CDSL, NSDL దగ్గర డీటెయిల్లో ఉంటాయి, రైట్. యా. నెక్స్ట్ టైం. అదే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మినిమం 10 to 40 hours మీరు టైం పెట్టుకోండి, రైట్. 10 to 40 hours ఉంటేనే ఇంట్రాడే ట్రేడింగ్లో దిగండి. అంటే వారానికి 10 to 40 hours అంటే ఒకటి ట్రేడింగ్ టైంలో కరెక్ట్గా మాట్లాడితే 9 నుంచి 11 వరకు ఉంటే చాలు, 2 hours ఇంట్రాడేకి. దానికి
పోతే దానికి హోంవర్క్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తారండి, ఎగ్జామ్ ఏమో 2.5 hours, కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి మీరు కానీ హోంవర్క్ చేయగలను అనుకుంటే, ఒకవేళ మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఒక 1 hour 2 hours నాకు టైం మిగులుతుంది, ఈవినింగ్ టైమ్స్ మిగులుతుంది, ఉదయం మిగులుతుంది, నాది నైట్ డ్యూటీ, నేను పగలు చేయగలను అంటే చేసుకోండి. కొంతమందికి షిఫ్ట్ సిస్టమ్ ఉంటుంది, మార్నింగ్ 8 నుంచి 2 వరకు ఉంటుంది, మేము చేయలేమంటే అప్పుడు చేయకండి. నెక్స్ట్ షిఫ్ట్ సిస్టంలో మీది ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి 4 o'clock ఉంటుంది కదా, అప్పుడు చేసుకోండి. కాబట్టి టైం మినిమం 10 to 40 hours స్పేర్ చేస్తుంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఒకరండి. నెక్స్ట్ వచ్చి స్వింగ్ ట్రేడింగ్ అయితే 2 to 10 hours పెడితే చాలు. దీనికి ఇన్వెస్ట్మెంట్కి అక్కర్లేదు, మీరు మార్కెట్ అవర్స్లో కూర్చోవాల్సిన పని లేదు. రైట్? ఎంతమందికి మార్కెట్ ఓపెనింగ్ అవర్స్ తెలుసు? తెలిసిన వాళ్ళు ఐ నో చెప్పండి. ఎస్ మై ఫ్రెండ్స్, మా దగ్గర చేసుకుంటే మీ పోర్ట్ఫోలియోని నేను చూసి మీకు గైడ్ చేయగలను, అది ఒక ప్లస్ పాయింట్ ఉంది. బికాస్ ఏంజల్ వన్ మాతో టైఅప్ అయ్యారు, మేము టైఅప్ అయ్యి మేము ఇంకో నెక్స్ట్ ఇయర్ మేము అన్ని ఏంజల్ వన్తో పబ్లిక్ ప్రోగ్రామ్స్ కూడా చేయబోతున్నాం. రైట్? సో ఏంజల్ వన్లో తీసుకుంటే ఏంటంటే, మీ పోర్ట్ఫోలియో మీరు నన్ను గైడెన్స్ ఎప్పుడైనా అడగాలనుకుంటే మీ ఐడి నెంబర్ చెప్పారనుకోండి, పలానా ఐడి నెంబర్ సార్ మా పోర్ట్ఫోలియోలో చెప్పండి అంటే ఇమీడియట్గా చూసి మేము గైడ్ చేయగలం, పలానా స్టాక్ మంచిది, పలానా స్టాక్ మంచిది కాదు అని మీరు అడిగితే, ప్రొవైడెడ్ మీరు అడిగితే గైడ్ చేయడానికి ఉంటుంది. మీరు వేరే చోట తీసుకున్నారు అనుకోండి, నేనేం తీసుకోవద్దని నేను చెప్పలేదండి, మీ ఇష్టం. నా సర్వీస్, ఎక్స్క్లూజివ్ సర్వీస్ కావాలంటే ఏంజల్ వన్లో తీసుకోండి. పర్సనల్గా ఏంజల్ వన్లో తీసుకున్న వాళ్ళకి నేను ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు చేయిస్తాను. నాతో సర్వీస్ కావాలనుకున్నవాడు, నాతో టైఅప్ కావాలనుకున్న వాళ్ళు ఏంజల్ వన్లో తీసుకోండి. మిగతా చోట ఉంటే నేను క్లోజ్ చేయమని చెప్పట్లే, అది ఉంటుంది ఇది ఉంటుంది. ఒకటి లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోండి, ఒకటి డే ట్రేడింగ్ కోసం పెట్టుకోండి. ఒకటి లాంగ్ టర్మ్ కోసం, ఒక స్వింగ్ ట్రేడింగ్. మళ్ళీ చెప్తున్నా, పెద్ద ఇన్వెస్టర్స్, స్టాక్ మార్కెట్లో ఉన్న ఇన్వెస్టర్స్ కనీసం 3-4 డీమ్యాట్ అకౌంట్లు, 3-4 ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయండి. ఒకటి తన పేరు మీద, తర్వాత కంపెనీల పేరు మీద, ప్రైవేట్ పేరు మీద, ఒకటి లాంగ్ టర్మ్ కోసం, ఒకటి షార్ట్ టర్మ్ కోసం, ఒక స్వింగ్ ట్రేడ్ కోసం, తన పేరు మీద, తన చెల్లెల పేరు మీద, తన భార్య పేరు మీద, ఒక్కరుంటే, భార్యలు ఉంటే భార్యల పేరు మీద. సో మీ ఇష్టం, బట్ ఐ రికమెండ్ ఓపెన్ విత్ అస్. సో ఓపెన్ చేస్తే మా టీం కూడా ఎఫర్ట్ చూస్తున్నారు కదా, మా ఎఫర్ట్ ఇప్పుడు ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో తెలియకపోయినా. సో మై ఇంటెన్షన్ ఇస్ లెట్స్ మేక్ ఇండియా పవర్ఫుల్. రైట్? నౌ లెట్ us go into నెక్స్ట్. ఈ డే ట్రేడింగ్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్లో ప్రైమరీ రిస్క్ వచ్చి, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డే ట్రేడింగ్లో ఓవర్ ట్రేడింగ్ అంటారు. ఎక్కువ ట్రేడింగ్ చేసేస్తారు, టూ మచ్ ట్రేడింగ్. ఇంతకుముందు ఈరోజు ఎవరు అడిగారు, సార్ మీరు ఎన్ని ట్రేడింగ్లు చేస్తాను? నేను వారంలో 3 రోజుల కంటే ఎక్కువ చేయనండి. కొందరు ఏం చేస్తారంటే ఒకే రోజులో 3, 4, 5, 10 ట్రేడ్లు కూడా చేస్తారు. దానివల్ల నెక్స్ట్ ఎమోషనల్ స్ట్రెస్ రావడానికి అవకాశం ఉంది డే ట్రేడింగ్. ఎందుకంటే కళ్ళ ముందరే 5,000, 10,000 పెట్టినప్పుడు పెద్ద ఉండదు, అదే లక్షలు కోట్లలో చేసినప్పుడు ఒక్కోసారి ఎందుకంటే డే ట్రేడింగ్లో విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయి. లాంగ్ టర్మ్లో ₹1,00,000 పెట్టారనుకోండి, ఆ 1,00,000 15,000, 20,000 అవ్వడానికి 1 year పట్టచ్చు, 20,000 పెట్టచ్చు. అదే డే ట్రేడింగ్లో 1,00,000 పెడితే ఒకే రోజులో 1,00,000 మీద 5% తీసుకుంటే 1,00,000కి 5,000 వచ్చేసింది. మరుసటి రోజు 1,00,000 5,000 మీద ఇంకో 5% తీసుకుంటే అలా పెరుగుతూ విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ 3 months ఆ ₹1,00,000 పెట్టుబడి కాస్త 5 లక్షలు అయిపోవచ్చు. 3 months. లేదా 10 లక్షలు పెట్టినప్పుడు అది 20 లక్షలు అవుతుంది. ఎప్పుడైతే 70 లక్షలతో 80 లక్షలతో పే చేస్తున్నప్పుడు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. ఎస్, ఎలా అంటే చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక చిన్న కాలం ఉంది, దాటమని చెప్పామంటే 3 feet ఉంటుంది, ఈజీగా జంప్ చేస్తారు, అవునా? ఈజీగా జంప్ చేస్తారు. అదే ఇక్కడ నేల మీద 2 బిల్డింగ్లు ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయనుకోండి, అక్కడ జంప్ చేయమంటే కొంచెం ఆలోచిస్తారు, ఫస్ట్ ఫ్లోర్ టు ఫస్ట్ ఫ్లోర్. అదే 5 floors హైట్లో ఉన్నాయనుకోండి, ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి కొంచెం భయం వేస్తుంది. అదే 10th floorలోకి వెళ్తే కళ్ళు మూసుకొని జంప్ చేస్తారా? అప్పుడు కొంచెం ఆలోచిస్తారు కదా. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఇఫ్ యూ అగ్రీ, టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. కాబట్టి డే ట్రేడింగ్లో ఏమంటే అమౌంట్ పెరిగినప్పుడు, అమౌంట్ పెరగడం అంటే సైకలాజికల్ థర్మోమీటర్ అని మీలో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక కెపాసిటీ. కొంతమంది 10,000కే థర్మోమీటర్ వచ్చేస్తుంది, థర్మోమీటర్ పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. కొంతమందికి లక్షలో థర్మోమీటర్ పనిచేస్తుంది, కొంతమంది కోటిలో థర్మోమీటర్ పనిచేస్తుంది. అందుకే డే ట్రేడింగ్ చేయాలంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఎస్, లో లెవెల్కి హై లెవెల్కి తేడా ఉంది. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్లో వచ్చి రిస్క్ ఏంటంటే ఓవర్ నైట్ ప్రైస్ గ్యాప్స్ రావడానికి అవకాశం ఉంది. అదేంటని నెక్స్ట్ లెవెల్లో మీకు చెప్తాను. ఓకే, డీటెయిల్గా రేపు వెరీ డీప్గా వెళ్తున్నామండి. అర్థమైందా? నిన్నటికి ఈ రోజుకి తేడా వచ్చిందా లేదా? హౌ మెనీ ఆఫ్ ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్టర్డే అండ్ టుడే? రైట్, వీఆర్ గోయింగ్ టు వెరీ సీరియస్ మ్యాటర్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఒక్కొక్కసారి స్టాక్ మార్కెట్ క్రాష్ అయిపోవచ్చు, అదొక రిస్క్ ఉంది. అలాగే కంపెనీ మూతపడచ్చు, ఆ రిస్క్ కూడా ఉంది. కాబట్టి ప్రతి చోట రిస్క్ ఉంది, రివార్డ్ ఉంది. రిస్క్ ఎంత ఉంటే రివార్డ్ ఎంత ఉంది. మళ్ళీ చెప్తున్నాను, వారన్ బఫెట్ చెప్పినట్టు
రిస్క్ అనేది యాక్చువల్గా ఇఫ్ యు ఆర్ డూయింగ్ వితౌట్ నోయింగ్ దెన్ ఇట్స్ అ రిస్క్. కార్ డ్రైవింగ్, అస్సలు కార్ డ్రైవింగ్ లేకుండా మీరు డైరెక్ట్ దూకేశారనుకోండి, అది రిస్కే. అదే డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ తీసుకుంటే రిస్క్ లేదు, రైట్? నెక్స్ట్ అకౌంట్ మినిమం ఎంత కావాలి? డే ట్రేడింగ్ చేయాలంటే మినిమం 20,000 పెట్టుకొని దిగండి. మై రికమెండేషన్ ఈస్ ఏంజల్ వన్లో బ్రోకింగ్ తీసుకోండి. ఒక ₹1,00,000 స్టాక్స్ మీరు కొని పెట్టుకోండి. ₹1,00,000 నేను చెప్పేది రికమెండేషన్, అఫ్కోర్స్ మీ ఇష్టం అది. ఏ స్టాక్స్ అనేది మీకు ఈ కోర్సులో మీకు తెలుస్తుంది. ఓ ₹1,00,000 లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ లక్షలు ఏం చేస్తారంటే 80,000 లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోండి. 20,000 పక్కకు వచ్చింది. మళ్ళీ ఒక 60,000 లాంగ్ టర్మ్ కోసం మళ్ళీ పెట్టుకోండి. కాబట్టి 60,000 లాంగ్ టర్మ్, 20,000 స్వింగ్, 20,000 డే ట్రేడింగ్ కోసం పెట్టుకోండి. ఆ 20,000తో డే ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆ 20,000 కాస్త ఎప్పుడన్నా ఒక 3-4 మంత్స్లో అది మధ్యలో 18 అవుతుంది, 21 అవుతుంది, 22 అవుతుంది, మళ్ళీ 17 అవుతుంది, మళ్ళీ 18 అవుతుంది, 20 అవుతుంది. లాస్ట్ ఒక 1 or 2 months 3 months ప్రాక్టీస్ తర్వాత ఆ 20,000 కాస్త 30,000 అవుతుంది. అవునా? ఆ 30,000 వచ్చినప్పుడు ఆ 10,000 మళ్ళీ లాంగ్ టర్మ్లో వేసేయండి. మళ్ళీ 20,000తో స్టార్ట్ చేయండి. ఇంకో 3 months స్టార్ట్ చేయండి. మళ్ళీ దాని 20ని కాస్త 30-40 చేసేసేయండి. ఆ వచ్చిన అమౌంట్ మళ్ళీ లాంగ్ టర్మ్లో పెట్టండి. మళ్ళీ 3 months మళ్ళీ ఆ 20,000తోనే చేయండి. మళ్ళీ దాన్ని 30 చేయండి. ఒక్కసారి మీరు 20,000ని 30,000 చేయగలిగితే దెన్ యు ఆర్ బికమింగ్ ఆర్టిస్ట్. పక్కన ఇంకా జీరోలు యాడ్ చేయడమే అండి. డే ట్రేడింగ్లో ఉన్న మజా అది. కానీ 10 రోజుల్లో 20 రోజుల్లో చేయాలని అనుకోకండి. టైం. సో అదొక రిస్క్ మినిమం. ఇప్పుడు అదే స్వింగ్ ట్రేడింగ్ అనుకోండి, నో మినిమం అమౌంట్. ₹20 కూడా స్టాక్స్ ఉన్నాయి, ₹20 స్టాక్స్ మీరు కొనుక్కోవచ్చు, రైట్? ₹50 స్టాక్స్ దొరుకుతున్నాయి, ₹50 కొనుక్కోవచ్చు, ₹100 దొరుకుతున్నాయి. ఎంఆర్ఎఫ్ టైర్స్ కొన్ని కంపెనీస్ అయితే వద్దులేండి పేర్లు చెప్పడం ఎందుకు, కొన్ని కంపెనీస్ మీరు చేస్తే 80,000 90,000 కూడా ఉన్నాయి. సో ₹20 నుంచి 20 ఏంటి కదా, ₹5 కూడా స్టాక్స్ ఉన్నాయి స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి. కాబట్టి ₹5 నుంచి ₹1,00,000 వరకు ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం మినిమం. అలాగే ఇన్వెస్ట్మెంట్లో కూడా నో మినిమం అమౌంట్. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మేము డే ట్రేడింగ్ చేయలేము, మాకు అంత టైం లేదనుకుంటే వెరీ సింపుల్ అండి. వారానికి ఒకసారి పిజ్జా తింటున్నారా లేదా వారానికి ఒకసారి మీ మసాలా దోశ తింటున్నారు, నెలకు ఒకసారి సినిమాకి వెళ్తారా, ఏదో ఒక చెత్త సినిమాకి వెళ్తారా లేదా? ఒకసారి వెళ్ళాలంటే నలుగురు వెళ్ళాలంటే ఎంత అవుతుంది? ఒక్కొక్కరికి ₹200 టికెట్. నలుగురు వెళ్ళారంటే ₹800 అవుతుంది. పోను ఆటో ఛార్జీలు ఒక ₹1,000, ₹1,000. ఈ రోజుల్లో మనం పోతే ఒకప్పుడు ఏంటంటే బాబు, ఏ సమోసా తింటే ₹10 అయిపోయేది, ఒక సోడా తాగితే ₹20 అయిపోయేది, టీ తాగినా ₹15 ఉండేది. ఇప్పుడు పెద్ద డబ్బా ఇస్తాడు, దాంట్లో ఏం ఉండదు, ఎండిపోయిన గడ్డికి 200-300 ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక సినిమా పోయామంటే సిటీస్లో 2,000 ఖతం. పోయిన తర్వాత సినిమా బాగుంటే హ్యాపీ, బాగాలేకపోతే వేస్ట్ కదా. అటువంటప్పుడు సినిమా పోవాలనుకున్నారు, ఆ డబ్బులు తీసి స్వింగ్ ట్రేడింగ్లో పెట్టండి లేదా లాంగ్ టర్మ్లో పెట్టండి. లేదు ఒక పిక్నిక్ పోదాం అనుకున్నారు, ఆ డబ్బులు ట్రేడింగ్లో పెట్టండి లేదా స్వింగ్ ట్రేడింగ్లో పెట్టండి. లేదు ఏదో ఒక ఫంక్షన్ చేయాలి, లేదో ఒక పార్టీకి వెళ్ళాలనుకున్నారు, ఆల్ ఆఫ్ సడన్ డ్యూ టు అన్అవాయిడబుల్ రీజన్స్ మీరు ఆ ఫంక్షన్కి వెళ్ళలేదు. ఆ ఫంక్షన్కి పోయిన డబ్బులన్నీ మిగిలాయి కదా, ఇమ్మీడియట్గా ఆ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆలోచించండి, మీ ఆవిడతో కన్విన్స్ చేయండి, మీరు ఆడవాళ్ళైతే భర్తతో చెప్పండి. వెళ్ళి ఉంటే ఓ 20,000 ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఆ 20,000 మిగిలినట్టే కదా. మిగిలింటే ఏం చేస్తాం, ఇంకో చోట ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టే బదులు అప్పుడు ఏంటంటే మైండ్ ఉంటుంది, ఆహా ఆ ఫంక్షన్ పోయింది 20,000, పోకపోవడం వల్ల ఆ 20,000 కాస్త 30,000 అయింది. ఆ వచ్చిన ప్రాఫిట్ని వాళ్ళకి ఇచ్చేసేది, రైట్? గుడ్ ఐడియా. నెక్స్ట్ అకౌంట్ మినిమం అయిపోయింది. నెక్స్ట్ ఫిక్స్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఏమేమి ఉన్నాయని. యాక్చువల్గా స్కానర్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం మీకు అక్కర్లేదు. మీరు కానీ ఏంజల్ వన్లో తీసుకుంటే సెన్సిబుల్తో టైఅప్ ఉంది కాబట్టి అవకాశం వచ్చినప్పుడు వాడుకుందామండి, రైట్? సో అది కూడా మీకు సాఫ్ట్వేర్ కాస్ట్ మిగిలిపోతుంది. పోతే డే ట్రేడింగ్ చేసినప్పుడు కొంచెం బ్రోకరేజ్ ఎక్కువ ఉంటుంది. బ్రోకరేజ్ ప్లాన్స్ డిఫరెంట్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకు బ్రోకరేజ్ ఫర్మ్స్కి డే ట్రేడింగ్ వల్ల ప్రాఫిట్ వస్తుంది, ప్రజలకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఆలోచించండి. నాకు ఒకసారి ఒక ఆయన వచ్చాడు స్టాక్ మార్కెట్ గురించి, సార్ నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు బాగా సంపాదిస్తాను కానీ అమ్మఒడి తల్లిఒడి పథకాలు రావు కదా అన్నాడు. ఏమని చెప్పాలి? పావర్టీ కాన్షియస్నెస్. ఆ పిచ్చోని చూసి నాకు నవ్వాలో ఎడవాలో తెలియట్లేదు. సార్ రేపొద్దున నాకు ₹1,00,000 ప్రాఫిట్ వస్తే నేను ట్యాక్స్ కట్టాలి సార్ అంటాడు. అరే కట్టు, ఎప్పుడైతే మీరు వెల్త్ కాన్షియస్నెస్లో ఉంటారో అప్పుడు వెల్త్ వస్తుంది. ఇప్పుడు సార్ నేను పలానా చోట డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటే నాకు బ్రోకరేజ్ ఎక్కువ, అదే బ్రోకరేజ్ ఇంపార్టెంటా సర్వీస్ ఇంపార్టెంటా అది ఆలోచించండి మై ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తప్పు అనట్లేదు, ఒక గవర్నమెంట్ బ్యాంకుకు పోతాను, పేరు చెప్పనులేండి, నాకు ఉండేది. ఎప్పుడు పోయినా గంట సేపు అక్కడ కూర్చోవాల్సి వచ్చేది. గంట సేపు కూర్చున్న చిన్న పాస్వర్డ్ కావాలంటే బ్యాంకుకు పోవాలి, ప్రతిదానికి అప్లికేషన్ రాయాలి. అప్లికేషన్ రాస్తే 10 రోజులు కానీ వాడు ఇంటికి పంపించేసేవాడు కాదు. విసుగొచ్చి ఒక ప్రైవేట్ బ్యాంకులోకి వెళ్ళాను.
ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేయాలని వాడి ఇంటికి వచ్చి అకౌంట్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఓకే, సంవత్సరం అంతా అయిన తర్వాత చూస్తే ఒక 300-400 రూపాయలు ఎక్స్ట్రా పడతా ఉంది. పర్వాలేదు, 4,000 పడినాయి. నాకు టైం మిగిలింది కదా, నా టైం వాల్యూ ఎక్కువ కదా. సో అందుకే నేను ఎప్పుడైనా సరే ఎక్కడైనా సర్వీస్ బాగున్నప్పుడు ప్రైస్ గురించి పట్టించుకోకూడదు. మళ్ళీ చెప్తున్న స్టాక్ మార్కెట్లో వాల్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ప్రైస్. అందుకే అంటాడు వారన్ బఫెట్, పూర్ పీపుల్ సీ ద ప్రైస్, రిచ్ పీపుల్ సీ ద వాల్యూ. మైండ్ సెటప్ అనేది అక్కడే వస్తుందండి. మనం వాల్యూ చూసినప్పుడే వెల్తీ అవుతాం. ఎప్పుడు ప్రైస్ చూస్తుంటే షేర్ ఆటోలో బార్గెన్ చేసుకుంటూ కూర్చుంటాం. ఇప్పుడు చెప్పండి, షేర్ ఆటోలో చీపా, కార్లో పోతే చీపా? ఆబ్వియస్లీ షేర్ ఆటోనే చీపు. అలా మైండ్ చీప్ మెంటాలిటీ ఉంటే లైఫ్ అంతా షేర్ ఆటోలోనే బతికేస్తామండి. ఒక్కసారి హై స్టాండర్డ్కి రండి. కాబట్టి ఎక్కడన్నా సరే మీ లైఫ్లో ఎక్కడన్నా వెల్త్ కావాలనుకుంటే వాల్యూ చూడండి, ప్రైస్లు కాదు. రైట్. నెక్స్ట్, స్వింగ్ ట్రేడింగ్లో కూడా 0 నుంచి 50 రూపీస్ పర్ ట్రేడ్ ఉంటుంది. అది ఒక్కొక్క బ్రోకరేజ్ మీరు ఎక్కడుందో దాని దగ్గర ఉంటుంది. తర్వాత స్కానర్స్, సాఫ్ట్వేర్ టూల్స్ కొంటే మేలు, కొనకుండా చేస్తాను అనుకుంటే గుర్తుపెట్టుకోండి డియర్. ఇప్పుడు మీరు పరిగెత్తమని చెప్పారు, మీరేమో చెప్పులు వేసుకోలేదు, పక్కన ఉన్నోడు షూస్ వేసుకున్నాడు. ఎవరు ఎక్కువసేపు పరిగెడతాడు? షూస్ వేసుకున్నాడు పరిగెడతాడు, బికాజ్ హీస్ హ్యాంగ్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజం. ఓకే, అలాగే మీరు వెళ్ళాలనుకున్నారు, ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, అనుకుందాం. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్కి వెళ్ళాలి. ఒకడేమో నేను మెట్రోలో వెళ్ళిపోతాను అంటాడు. మెట్రోలో వెళ్ళిపోతాను రా బాబు, జస్ట్ 50 రూపీస్ పెడితే సరిపోతుంది. లేదు, నేను సిటీ బస్సులో వెళ్తా, 10 రూపాయలు మిగులుతుంది అంటే వెళ్ళు. ఆ 10 రూపాయల కోసం చూసామంటే, 10 రూపాయలు మిగిల్చే కోసం మియాపూర్లో అబ్బాయి పోయి మళ్ళీ వెనక్కి కూడా వచ్చేస్తాడు, నువ్వు ఇంకా సిటీ బస్సులోనే ఉంటావు. అందుకే చాలామంది ఎందుకు డెవలప్ కావాలంటే, నిన్ననే మా గురువు గారితో మాట్లాడాను. ఎవడన్నా జనరల్ కంపార్ట్మెంట్లో నిలబడుకోని తనకలాడుతుంటారు, వాడికి చెప్పాను, ఒరే ఏసీలోకి రాదా, హై సీట్ నా వద్దు, నేను ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే వస్తానంటే ఇంక ఉండు, ఏం చేస్తాం, మీ ఇష్టం. రైట్. నౌ లెట్ us కమ్ ఇన్ టు మై ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ గురించి అది తెలుసుకున్నాం. నెక్స్ట్, ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ కమ్స్ విత్ టేకింగ్ యాక్షన్స్. ప్లీజ్ రిమెంబర్, యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వాయిస్ అన్నారు. యాక్షన్ తీసుకోండి, యాక్షన్ తీసుకుంటూనే వస్తుంది. ముఖ్యంగా డే ట్రేడింగ్ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, లాంగ్ టర్మ్ అయినా సరే, ముఖ్యంగా డే ట్రేడర్స్ చెప్తున్నా. బ్రూస్లీ చెప్పింది, ఎక్స్పీరియన్స్ ఇస్ ద చైల్డ్ ఆఫ్ థాట్ అండ్ చైల్డ్ ఆఫ్ యాక్షన్. మనం యాక్షన్ తీసుకున్నప్పుడే ఆ థాట్ అనేది, యాక్షన్ తీసుకున్నప్పుడే, ఇది పుస్తకాలు చదివితే రాదండి. ఆ విషయంలో ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ నాకు బాగా నచ్చింది. బ్రూస్లీ చెప్తాడు, ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హెస్ ప్రాక్టీస్ 10,000 కిక్స్ వన్స్, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ ప్రాక్టీస్ 1 కిక్ ఫర్ 10,000 టైమ్స్. అంటే ఒకే కిక్ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాడికి భయపడాలి. అలాగే మీరు డే ట్రేడింగ్ చేసుకోవాలనుకున్నా, స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవాలనుకున్నా, ఏదో 1-2 స్ట్రాటజీస్ని ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేయాలంటే ఆ స్ట్రాటజీ చెప్పగానే మీకు మైండ్లో ఫాస్ట్గా వచ్చేది. కానీ చాలామంది ఏంటంటే అన్ని రకాల స్ట్రాటజీస్ నేర్చుకోవాలని చూస్తారు, అక్కడే దెబ్బతింటారు. రైట్. సో ఎక్స్పీరియన్స్ మై ఫ్రెండ్స్. కాబట్టి ఎక్స్పీరియన్స్ రావాలంటే ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఎక్కడో చోట పర్లేదు. డీమ్యాట్ మా గైడెన్స్ కావాలంటే మా దగ్గర చేసుకోండి, లేదు సార్ మేము సొంతంగా చేసుకుంటాం, మీ ఎక్కడైనా చేసుకోండి, మీ ఇష్టం. పోతే ఐ రికమెండ్, మీకు ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ పైన మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, ఆ మొబైల్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. సో దట్ ఒక 4 అన్ఎంప్లాయీస్కి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. రైట్. వాళ్ళ అన్ఎంప్లాయీస్ హెల్ప్ చేయడం కోసం నేను ఇది పని చేస్తున్నాను. మై ఫ్రెండ్స్, దెర్ వాజ్ వన్ సేయింగ్, ఎక్స్పీరియన్స్ వెన్ 2 people మీట్, వారన్ బఫెట్ చెప్తాడు, వెన్ అ పర్సన్ విత్ ద మనీ అండ్ 1 person విత్ ఎక్స్పీరియన్స్. క్లాస్లో చూపించాను కదా, సుబ్బారావు అప్పారావు అనుకున్నాం. సుబ్బారావు దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అప్పారావు దగ్గర డబ్బులు లేవు, కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. సుబ్బారావు అప్పారావు కలిస్తే మార్కెట్లో, అప్పారావు దగ్గర ఎక్స్పీరియన్స్, సుబ్బారావు దగ్గర డబ్బులు, ఇద్దరు కలిస్తే ఏమవుతుందో సార్, అప్పారావు దగ్గర ఉన్న డబ్బులన్నీ సుబ్బారావు దగ్గరికి వస్తాయి, సుబ్బారావు దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మాత్రం అప్పారావుకి మిగులుతుంది. ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంతకుముందు చెప్పాను, 20,000తో స్టార్ట్ చేయండి. రైట్. 20,000 అది కూడా ఎక్కడి నుంచి అక్యుములేట్ చేస్తారు? ఓ సినిమాకి మానేశాను, 2,000 మిగిలింది. పలానా ఊరికి పోవాలనుకున్నాను, దాంట్లో 2,000 మిగిలింది. పలానా రోజు పిజ్జా తినాలనుకున్నా, దాంట్లో ఒక 1,000 రూపాయలు మిగిలింది. ఆ డబ్బులన్నీ అక్యుములేట్ చేసి స్టార్ట్ చేయండి డే ట్రేడింగ్. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ డే ట్రేడింగ్ వాళ్ళకి. ఎందుకంటే చాలామంది నాకు నిన్న అడిగిన క్వశ్చన్స్ చాలామంది డే ట్రేడింగ్ అడుగుతున్నారు. ఎనీహౌ మా క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత డే ట్రేడింగ్ చేసుకోండి. రైట్. ఇప్పుడు ఎనీహౌ కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళ కోసం ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. ఏం కావాలండి? గుడ్ న్యూస్ కావాలా, బ్యాడ్ న్యూస్ కావాలా? టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్. గుడ్ న్యూస్ కావాలా, బ్యాడ్ న్యూస్ కావాలా? అలాగే ఇప్పుడు మీరు క్వశ్చన్స్ ఏదైనా ఉంటే టైప్ చేయండి. మై ఫ్రెండ్స్, ఎవరైతే మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ చేసుకుంటారో ఒక 25 వండర్ఫుల్ స్టాక్స్ మీకు లిస్ట్ లాగా ఇస్తాను, అనాలిసిస్ చేసి. రైట్. సో దట్ విల్ బి గివింగ్. అండ్ స్వింగ్ ట్రేడింగ్లో ఒక 13 స్ట్రాటజీస్ మీకు ఇస్తాను, 13 వండర్ఫుల్ స్ట్రాటజీస్ ఇస్తాను.
యాక్చువల్గా అది ప్రీమియం కంటెంట్, ఇది యూట్యూబ్లో లైవ్ రాకపోవచ్చు, మీకు సపరేట్గా ఇస్తాను. 13 స్ట్రాటజీస్ ఇస్తాను, అలాగే 40 పవర్ఫుల్ డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకు అందరికీ ఇస్తాను. రైట్, ₹1 పే చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు మా దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో దట్ మీకు, ఎందుకంటే నేను అవన్నీ స్ట్రాటజీస్ అన్ని నేర్పించబోయేది ఏంజల్ వన్ ప్లాట్ఫామ్ మీద నేర్పిస్తాను. నేను ఒక ప్లాట్ఫామ్, మీరు ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేశారనుకోండి, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఐ వాంట్ టు గో విత్ హ్యాండ్ హోల్డింగ్, అంటే పలానా బటన్ నొక్కండి, పలానా చేయండి, ఇది ఎలా కొనండి, ఇలా కొనండి అనేసి చెప్తాను. కాబట్టి రేపొద్దున మళ్ళీ మీరు పలానా ఆపరేటింగ్ సిస్టము నాకు మోతిలాల్ ఓస్వాల్లో ఉంది, నాకు కోటక్ మహేంద్రలో ఉంది, నాకు హెచ్డిఎఫ్సిలో ఉంది, నాకు దాంట్లో చెప్పండి అంటే అప్పుడు నేను చెప్పలేను. అప్పుడు ఏంటంటే లైవ్లో వెళ్తాం. ఇప్పుడు ఈవినింగ్ చేస్తున్నా. ఒకసారి మీరు టెక్నికల్ అనాలిసిస్, డే ట్రేడింగ్ వచ్చిన కొన్ని క్లాసులు డే టైంలో కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు అటెండ్ డే ట్రేడింగ్ క్లాసెస్? టైప్ ఇన్ ద బాక్స్. డే టైం లైవ్లో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారో చెప్తే నేను డే టైం ప్లాన్ చేస్తాను. ఇక్కడ వచ్చే రిప్లై బట్టి ఎస్ టైప్ చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డే ట్రేడింగ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డే ట్రేడింగ్ టైప్ చేయండి. సో దట్ ఒక 40 స్ట్రాటజీస్ మీకు నేర్పిస్తాను. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డే ట్రేడింగ్, ప్రొవైడెడ్ మీరు జాబులు ఉద్యోగాలు మానేసి చేయకండి. మళ్ళీ నేను చెప్తున్నాను, 20,000 ఉంటే చాలు. ఎస్, గుడ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డే ట్రేడింగ్, వెరీ గుడ్. అలాగే మా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డే ట్రేడింగ్ అని. మీ అందరికీ అద్భుతమైన అవకాశాలు నేను ఇస్తాను డే ట్రేడింగ్లో. రైట్, ఆ పైన నా వాట్సాప్ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేయండి మై ఫ్రెండ్స్. ఇప్పుడు నౌ లెట్ us కమ్ ఇంటూ ఒక చిన్న బ్యూటిఫుల్ పాయింట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి ఉంది, రష్మిక, మా ఫ్రెండ్ అండి. మళ్ళీ మీ సినిమా యాక్టర్లు సినిమాల్లోకి ఊహల్లోకి వెళ్ళిపోకండి, రియల్ లైఫ్లో అండి. ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి చెప్తున్నా. డే ట్రేడింగ్ అయిపోయింది, స్వింగ్ అయిపోయింది. డే ట్రేడింగ్ అందరికీ మీకు చూపిస్తాను. మూడిట్లో సంపాదించుకుందాం, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్, మూడిట్లో. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, ఒక అమ్మాయి ఉంది రష్మిక. డిస్క్లైమర్, వాళ్ళందరూ నా బంధువులు కాదు, ఫ్రెండ్స్ కాదు, నేను వాళ్ళ ఫ్యాన్స్ కాదు, వాళ్ళ అగైన్స్ట్ కాదు. ఇంకొక అమ్మాయి ఉంది సమంత. రష్మికకేమో ఏజ్ ఎంత? 20. సమంత ఏజ్ 30. కనబడుతుందా సమంత ఏజ్? టైప్ చేయండి, అక్కడ కనబడుతుంటే టైప్ చేయండి. సమంత ఏజ్ ఎంత చూపండి. నెక్స్ట్ అనుష్క 40. రైట్, ఇప్పుడు టైప్ చేయండి సమంత ఏజ్ ఎంత టైప్ చేయండి బాబు. సినిమా యాక్టర్ కాదు, మా ఎగ్జాంపుల్లో ఉన్న సమంత ఏజ్. రైట్, గుడ్. కొంతమంది ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డేటింగ్ అంటున్నారు. డేటింగ్ కాదండి బాబు, డే ట్రేడింగ్. డేటింగ్ అంటే మీ ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ని చూసుకోండి. సారీ, డేటింగ్ కాదు, డే ట్రేడింగ్. ఎస్, కనబడుతుంది కదా, వెరీ గుడ్. నేను టెస్ట్ చేస్తున్నానండి బాబు, మీకు కనబడుతుంది లేదా? అరే, సమంత 30 అంటే 40 అనేసి వేసారండి బాబు. ఓకే, మీరు అనుష్క ఫ్యాన్స్ ఏమో. బై ది వే, వీళ్ళు సినిమా హీరోయిన్స్ కాదు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఓకే నెలకు ₹1000 మిగుల్చుకుందామని. సినిమా హీరోయిన్లకు 1000 ఏమండి బాబు, ఎంత? వాళ్ళు అనుకున్నారు ₹1000 మిగుల్చుకుందామని. అప్పుడు ఏం చేశారు, అనుష్క ₹40,000 పర్ మంత్. ఆమె అనుకునేది నా రిటైర్మెంట్కి పనికి వస్తుందని. ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే ఒక 20 years సేవ్ చేస్తే ₹2,40,000 అవుతుంది. అదే సమంత ఇన్వెస్ట్ చేసింది ₹3,60,000. రష్మిక ఇన్వెస్ట్ చేసింది ₹4,80,000. రైట్, ఇప్పుడు చెప్పండి, ముగ్గురులో ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు? అమౌంట్ ఎవరు ఇన్వెస్ట్ చేసింది, ఎవరు ఎక్కువ? అనుష్కనా, సమంతనా, రష్మికనా? హూ హ్యాస్ ఇన్వెస్టెడ్ మోర్ మనీ? వీళ్ళు వాళ్ళ ఏజ్ 60 years అయిపోతే, 60 years అయిపోయేటప్పటికి రష్మిక అకౌంట్లో ఒక 10% పర్ యానం తీసుకున్నా కూడా, 10% పర్ యానం తీసుకుంటే అంటే 60 years, ఆమె ఏజ్ 20 years, 40 years రెగ్యులర్గా నెలకి ₹1000 మార్కెట్లో పెడితే, మార్కెట్లో నాకు స్టాక్ మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో కాదండి బాబు, 65 lakhs ఉంటుంది. అదే సమంతకి 22.5 lakhs వస్తుంది సమంత అకౌంట్లో, అండ్ అనుష్క అకౌంట్లో 7.5 lakhs వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి రిటర్న్స్ ఎక్కువ వచ్చాయి, ఎవరి అకౌంట్లో అమౌంట్ ఎక్కువ ఉంది? చూసారా, రష్మిక చేసిందేమో 4,80,000, బట్ షీ టర్న్ ఇంటూ 65 lakhs. అదే సమంత చేసింది 3.6 lakhs, బట్ షీ గాట్ 22.5 lakhs. అనుష్క, ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో మనము లాంగ్ టర్మ్ వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అందుకని ఓన్లీ డే ట్రేడింగ్ అనుకోకండి, డే ట్రేడింగ్ యూస్ఫుల్లే, స్వింగ్ ట్రేడింగ్ యూస్ఫుల్లే, అండ్ లాంగ్ టర్మ్ కూడా యూస్ఫుల్లే. అనుష్కకి 7.5 lakhs. సో హూ హాస్ గాట్ వండర్ఫుల్ రిటర్న్స్? హూ గాట్ మోర్ బెనిఫిటెడ్ విత్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్? ఎవరు? అందుకే చెప్తున్నాను, ఎంత వీలైతే అంత తొందరగా మార్కెట్లో దిగండి. మా ఫ్రెండ్ ఉన్నారు, చాలామంది ఉంటారు, సార్ మేము ఈత నేర్చుకోవాలనుకుంటున్నాము, కానీ ఈతంతా వచ్చిన తర్వాత నీళ్ళల్లో దిగుతూ ఉంటారు. వస్తుందా? ఏం చేయాలి? ఫస్ట్ ఈత రావాలంటే నీళ్ళల్లో దిగాలి. అందుకని ఫస్ట్ స్టెప్, నిన్న కూడా అడిగారు, ఫస్ట్ స్టెప్ ఓపెన్ ద డీమ్యాట్ అకౌంట్.
ఎక్కడైనా సరే ఓపెన్ చేసుకోండి ఫస్ట్. మా దగ్గర ఓపెన్ చేస్తే ఇంకో ఎక్స్ట్రా ప్రివిలేజ్ సర్వీస్ ఇస్తాను. సో దట్ వాట్ యూఆర్ గివింగ్ వాల్యూ విల్ గివ్ ద వాల్యూ, రైట్? సో ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లా మై ఫ్రెండ్స్. ఎందుకంటే వీ ఆల్వేస్ లివ్ ఇన్ అన్సర్టన్ వరల్డ్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. అందుకే వాట్ సర్టన్ ఈస్ ఒకటి ఇండియా పెరుగుతుంది అంతే. ఒకటి సర్టనిటీ వచ్చి ఇండియా ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి మన ఇండియా మీద మనం ఇన్వెస్ట్ చేద్దాం. ఇన్వెస్ట్ చేస్తే యూ కెన్ క్రియేట్ వండర్స్. ఇప్పుడు చెప్పండి, అన్సర్టనిటీస్ ఆర్ గ్యారంటీ, ఇండియా గ్రోత్ గ్యారంటీనా కాదా? ఎస్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ ఇండియా ఇస్ గోయింగ్ టు డెవలప్? టైప్ ఇట్. మన ఇండియాలో ఉన్న అసెట్టే పాపులేషన్, ఆ పాపులేషనే మనకు అసెట్. ఇండియా వండర్ఫుల్ మార్కెట్. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? టైప్ ఇట్. నౌ టెల్ మీ, ఇస్ ఇట్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ? It's the right time. It's the right time to enter in the market. Yes. What is rush? I am ready. Good. Yes. Agree. How many of you agree? Now, my friends, let us go into right knowledge. రేపు ఎల్లుండి మనం ఏమేమి డీటెయిల్గా చేసుకోబోతున్నామని ఇప్పుడు చెప్తున్నా. యాక్చువల్గా స్టాక్ మార్కెట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. దాంట్లో ఆర్బీఐ, సెబీ, ఐఆర్డిఏ. ఆర్బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ పనిచేస్తాయి. సెబీ అనేది సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అండ్ ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ కంపెనీస్కి. ఇవన్నీ ఒక ఎకనామిక్ సైకిల్లో చేస్తుంది. అండ్ రేపందరికి మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. యూట్యూబ్లో ఒక వీడియో చూడండి, హౌ ఎకనామిక్ సైకిల్ వర్క్స్ రెడెలియో. హౌ ఎకనామిక్ సైకిల్ వర్క్స్ రెడెలియో. ఆ వీడియో లింక్ కావాలంటే మా వాళ్ళకి వాట్సాప్లో పెట్టండి, మా వాళ్ళు మీకు పంపిస్తారు, రైట్? సో రేపు డీటెయిల్గా దీని గురించి అన్నీ తెలుసుకుందాం, రైట్? తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అలాగే ఐపీఓ అంటే ఎలా వస్తుంది, సెకండరీ మార్కెట్ అంటే ఎలా వస్తుంది, సెకండరీ మార్కెట్లో ఎలా స్టాక్స్ అనలైజ్ చేయాలి. రేపు స్టాక్ మార్కెట్ బేసిక్స్ అన్నీ డీటెయిల్గా నేర్చుకుంటాం. తర్వాత ఇంకా స్ట్రాటజీస్ గురించి నేను చెప్పినవన్నీ జస్ట్ ఈరోజు మనం 2 రోజులే కంప్లీట్ చేసాం, ఇంకా కంప్లీట్ కాలేదు. ఈవెన్ 1% కూడా మనం ఇంకా కవర్ చేయలేదండి. రేపు పవర్ఫుల్ ఉంటుంది. రేపు ఎల్లుండి ఒక 3-4 days వెరీ వెరీ పవర్ఫుల్ థింగ్ ఉంటుంది. సో మర్చిపోవద్దండి, రేపు కూడా మళ్ళీ లింక్స్ వస్తాయి. యా. సో డూ ఆల్ ఎంజాయ్ టుడేస్ ప్రోగ్రామ్? హౌ మెనీ విల్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్? దీని తర్వాత ఇంకొక టాపిక్ అని చెప్తాను. ఈజ్ ఇట్ యూస్ఫుల్? టైప్ ఇన్ ద బాక్స్ యూస్ఫుల్. మై ఫ్రెండ్స్, ఒకసారి మీరు గూగుల్ రివ్యూస్లో ఇవ్వండి దయచేసి. ఆ గూగుల్ రివ్యూ లింక్ ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఆ గూగుల్ రివ్యూ లింక్ మీకు వాట్సాప్లో కూడా వచ్చేసి ఉంటుంది. ఆ గూగుల్ రివ్యూస్లో ఒకసారి లింక్స్ ఇవ్వండి. రేపు డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేసుకుందాం, ఇంకొంతమందికి ఎడ్యుకేషన్ ఇద్దాం. రేపు వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ రేపు కొంచెం బోర్ కొట్టినా మీరు ఉండండి, ఎందుకంటే వన్స్ వన్ పర్సన్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ షుడ్ బి డల్ అండ్ బోరింగ్. ఏ పని అయితే డల్ అండ్ బోరింగ్ అవుతుందో అంటే ఇంకా డబ్బులు వస్తాయని అదొక ఇండికేషన్ అంట. కావాలంటే చూడండి, ఉద్యోగంలో పోయినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంది, కొన్నాళ్ళు ఎంత డల్ అండ్ బోరింగ్ అంటే మీకు దట్ వర్క్ హ్యాస్ బికమ్ మెకానికల్, అన్కాన్షియస్ యాక్టివిటీ అయిపోతుంది. ఎప్పుడైతే వర్క్ అన్కాన్షియస్ యాక్టివిటీ అవుతుందో యూ విల్ క్రియేట్ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. సో రేపు ఒక పవర్ఫుల్ సెషన్ ఉంటుంది. అండ్ ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్ 5-10 minutes క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటే చెప్పండి, నేను ఇప్పుడే మీకు క్వశ్చన్స్ క్లియర్ చేస్తాను. ఎనీ క్వశ్చన్స్? దయచేసి మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి రివ్యూస్ ఇవ్వండి, మా ప్రోగ్రామ్ ఎలా ఉంది అని చెప్పేసి. హౌ మెనీ పీపుల్ హాస్ గివెన్ ఎస్టర్డే రివ్యూ ఎంతమంది ఇచ్చారండి? అయ్యా, క్వశ్చన్స్, సో మెనీ క్వశ్చన్స్ ఆర్ బౌన్సింగ్. గుడ్. ఇక్కడ ఒక లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో క్లిక్ చేయండి, గూగుల్ రివ్యూస్ పేజ్లోకి వెళ్తుంది. ఆ లింక్లో క్లిక్ చేసి గూగుల్ రివ్యూస్ పేజ్కి వెళ్తుంది. ఆ గూగుల్ రివ్యూస్లో ఇవ్వండి. 5 star అంటే 5 star మీద క్లిక్ చేయండి. మై ఫ్రెండ్స్, కొంతమంది ఏం చేస్తున్నారంటే 1 star క్లిక్ చేస్తున్నారు, మళ్ళీ రేటింగ్ ఏమో 5 star వస్తుంది. ఇప్పుడు వస్తుందా క్లియర్? ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు వాట్సాప్లో పెట్టండి, సో దట్ 4-5 days తర్వాత ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను. రేపు మోస్ట్ ప్రాబబ్లీ మీకు వచ్చిన డౌట్స్, క్వశ్చన్స్ అన్నీ కూడా వితిన్ 4-5 daysలో మీకు క్లియర్ అయిపోతాయి. ఆ కింద గూగుల్ లింక్ ఇచ్చాను చూడండి. హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ టు గివ్ ద గూగుల్ రివ్యూస్ సో దట్ ఇంకొంతమందికి మంచి స్ప్రెడ్ చేద్దాం. హౌ మెనీ పీపుల్ ఆర్ రెడీ? రైట్. మనాలి పెట్రో సెల్ ఆర్ హోల్డ్ చేయండి. మనాలి పెట్రోల్ యాక్చువల్ నేను ఆల్రెడీ అనాలిసిస్ చేశాను, బాగుంది మనాలి పెట్రోలియం. సార్, వాట్ ఈస్ ద మినిమం అమౌంట్ ఫర్ డే ట్రేడింగ్? ఒక 20,000 ఉంటే చాలండి డే ట్రేడింగ్కి. మళ్ళీ చెప్తున్నా, 4 E's: ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెస్ క్యాష్. ఎక్సెస్ క్యాషే పెట్టండి, డోంట్ బ్రింగ్ ద లోన్.
ఎస్, మోతిలాల్ అకౌంట్ ఉంది, ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా? చేయొచ్చండి, చేయొచ్చు. మీ పేరు మీదే చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏమి లేదు. మీకు మోతిలాల్ ఓస్వాల్లో ఉన్నా, జిరోదాలో ఉన్నా, ఐసిఐసిఐలో ఉన్నా కూడా మళ్ళీ ఏంజల్ వన్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఆ నంబర్స్ మా కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. రైట్. నెక్స్ట్, ఇంట్రెస్టెడ్ ఇన్ డే ట్రేడింగ్, ఒకసారి గూగుల్ లింక్ క్లిక్ చేసేసి మీరు గూగుల్ రివ్యూస్ ఇవ్వండి దయచేసి, ఎందుకంటే దట్ విల్ బి బూస్టింగ్ ఫర్ అవర్ టీమ్. మా టీం ఏంటంటే సంతోషపడతారు, ఎందుకంటే ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ టీమ్ అండి. అవర్ టీమ్ ఈజ్ రియలీ వర్కింగ్ వెరీ వెరీ వెల్. All the 4 girls really extreme well work they are doing, and they are from very very poor families. ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారంటే వెరీ గుడ్. మీలో కూడా ఎవరన్నా నాతో పాటు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ అస్, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ అస్. ఏ టైప్ ఆఫ్ వర్క్ అని మనం చెక్ చేసుకున్నాం. ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హౌ మెనీ అకౌంట్స్ వీ కెన్ హ్యావ్. ఎన్ని అకౌంట్స్ కావాలంటే అన్ని అకౌంట్స్ మీరు చేసుకోవచ్చు అండి, ఏం ఇబ్బంది లేదు. ఎన్ని అకౌంట్స్ కావాలంటే అన్ని అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. డే టైమ్ బిజీ, ఇంట్రెస్టెడ్. క్వశ్చన్స్ చూస్తున్నాను అండి, ఒక్క నిమిషం ఉండండి, క్వశ్చన్స్ చూస్తున్నాను. 1 by 1. లాంగ్ టర్మ్ గివ్స్ మోర్ రిటర్న్స్. ఎస్, లాంగ్ టర్మ్ అయినా చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ అయినా చేసుకోవచ్చు. మనం స్కిల్ ఉంటే రెండిట్లో డబ్బులు వస్తాయి. స్కిల్, సైకాలజీ, టూల్స్, 3 చెప్తున్నా. సైకాలజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ బిలీవ్ లాంగ్ టర్మ్ గివ్స్ మోర్ రిటర్న్స్, ఎస్ ఇట్ విల్ గివ్. If you believe, no sir, swing trading will give more returns, yes, swing trading will give. If you believe day trading I can make money, yes, మీ బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉందండి. తర్వాత స్కిల్స్, టూల్స్, బలవంతంగా దేంట్లోకి రాక. నెక్స్ట్, ఐఎమ్ రెడీ. ఎనీ క్వశ్చన్స్, అదర్ క్వశ్చన్స్? ఎస్, ఇంకా క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్? 1 by 1 ఇస్తాను ఉండండి. యూస్ఫుల్ సాఫ్ట్వేర్ గురించి చెప్తారా? ఎస్, సాఫ్ట్వేర్ గురించి చెప్తానండి. ఒక నెక్స్ట్ 3-4 డేస్ రేపు బేసిక్స్ ఉంటుంది, స్టాక్ మార్కెట్ బేసిక్స్ రేపు ఎల్లుండి బేసిక్స్ ఉంటాయి. తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ జరుగుతుంది. ఫండమెంటల్ అనాలిసిస్ అయిన తర్వాత టెక్నికల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డీటెయిల్గా ఇస్తాను. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ ఎలా యూజ్ చేయాలి, డే ట్రేడింగ్లో ఎలా యూజ్ చేయాలి అని లైవ్లో చూపిస్తాను. ఒకటి ఈవినింగ్ టైమ్స్ నేను థియరీగా చూపిస్తాను, తర్వాత ట్రేడింగ్ అవర్స్లో కూడా నేను ఒక లింక్ ఇస్తాను. అప్పుడు మీరు ట్రేడింగ్ అవర్స్లో, అప్పుడు నేను ట్రేడ్ చేయను, ఎందుకంటే ట్రేడ్ చేస్తుంటే ట్రేడింగ్ పోతుంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ప్లీజ్ గివ్ ఏంజల్ వన్. అది మీకు ఆ పైన నా ఫోన్ నెంబర్ క్లిక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న దాన్ని క్లిక్ చేయండి, మీకు ఏంజల్ వన్ వస్తుంది. సార్ ఐ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ లింక్ ఆర్ మెటీరియల్స్. ఓకే, మీరు ఒకసారి మేము ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు తొందరగా ఇచ్చేస్తారండి. సంజన నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. విచ్ వన్ ఈజ్ బెటర్, ఎస్ఐపి ఆర్ స్టాక్ మార్కెట్? మీరు కానీ ఈ నెల రోజులు అటెండ్ అయ్యి నేర్చుకుంటే స్టాక్ మార్కెట్ ఇస్ బెటర్ ఎస్ఐపి కంటే కూడా. అఫ్ కోర్స్ ఎస్ఐపి ఈజ్ ఆల్సో నథింగ్ రాంగ్. ఎస్ఐపి అంటే ఏంటి? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు చెప్పేది మ్యూచువల్ ఫండ్సా? చేసుకోవచ్చండి. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు అమెరికాకు పోవాలనుకుంటే కొంత దూరం ఆటోలో వెళ్తారు, కొంత దూరం కారులో వెళ్తారు. మీ ఊరు నుంచి హైదరాబాద్ దాకా ట్రైన్లో వస్తారు. ట్రైన్లో వచ్చిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ వేరే అక్కడ ట్రైన్లో, మళ్ళీ అక్కడ ట్రైన్లో వెళ్ళొచ్చు, అక్కడ మళ్ళీ కార్ వెళ్ళొచ్చు, వెహికల్స్ అవి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అంటారు. అంటే మన గోల్ అచీవ్ అవ్వడం కోసం ఏ వెహికల్ యూజ్ చేసినా మన గోల్ అచీవ్ అవుతుందంటే అచీవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డి ఈజ్ ఆల్సో వన్ వెహికల్. ఎందుకంటే 2-3 మంత్స్లో మీకు ఏదైనా ఎక్స్పెన్స్ వస్తుంది, మీ అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టాలి 2 మంత్స్ తర్వాత, అప్పుడు మార్కెట్లో పెట్టద్దు. యూజ్ ఇట్ యాజ్ అ వెహికల్ ఫర్ 2 మంత్స్ కోసం ఎఫ్డీలో పెట్టుకోండి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నెక్స్ట్, వెరీ యూస్ఫుల్. వాట్ షుడ్ బి ద మినిమం బ్యాలెన్స్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్? ఒక 20,000 ఉంటే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏంజల్ వన్ యాప్ అప్డే ట్రేడింగ్ అకౌంట్, యా. కెమ్కాన్ స్టాక్ సెల్ ఆర్ హోల్డ్? నేను ఇంకా అనలైజ్ చేయలేదండి. మళ్ళీ ఒక పని చేద్దామా, ప్రతిరోజు ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దామా? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ దిస్ ఈస్ గుడ్ ఐడియా? ఎంతమందికి కావాలి? ప్రతిరోజు ఒక స్టాక్ గురించి, ఏదో ఒక స్టాక్ గురించి చేయమంటారా? ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఎవరి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఓకేనా సార్? ఎస్, గుడ్. కెమ్కాన్ స్టాక్ ఆర్ హోల్డ్, యా. కెన్ యూ ఓపెన్ ఏంజల్ బ్రోకింగ్ అకౌంట్ ఇన్ బ్రదర్స్ నేమ్ అండ్ అవర్ బ్యాంక్ అకౌంట్ విత్? నో. మీరు డీమ్యాట్ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంటే బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళ పేరు మీదే ఉండాలి. కావాలంటే మీ మొబైల్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. ఓకే, జియో ఫైనాన్షియల్ సర్వీస్, అగ్రీ. క్వశ్చన్, జియో ఫైనాన్స్, రైట్, అగ్రీ. ఓకే, ప్రతిరోజు ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దామంటారా? పోతే నేను కొనాలా అమ్మాలా నేను చెప్పను, అనాలిసిస్ మాత్రం చేసి పక్కన పెడతాను. చేద్దామంటారా అట్లయితే? రైట్. హౌ మెనీ ఆఫ్ అగ్రీ? 1 day 1 స్టాక్ డిస్కస్. ఎంతమంది అగ్రీ చేస్తారు? పోతే దాని గురించి ఒక ½ అవర్ టైం పోతుంది రోజు, ఎందుకంటే దాని అనాలిసిస్ పూర్తిగా చేయాలి కదా. ఏదో ఒక స్టాక్ నేనే పిక్ చేసుకుంటా. మీరు ఏం చేస్తారంటే
ఏ స్టాక్స్ కావాలని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. వాటిలో ఏదో ఒకటి ర్యాండమ్గా ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాను. రైట్, ఏదో ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకొని ఇఫ్ పాసిబుల్, ఎందుకంటే ఇంకోటి స్టాక్ సెలెక్షన్ కోసం చూస్తే మన సిలబస్ వెనకబడుతుందేమో అని, ఎప్పుడు టైం దొరికితే ఎప్పుడు అనాలిసిస్ చేస్తే అప్పుడు చెప్తాను. క్లియర్? రైట్, డైలీ వన్ స్టాక్ కెన్ బి అనలైజ్. ఓకే, జియో ఫైనాన్స్ స్టాక్ ఇన్వెస్ట్ చేయాలా? ఓకే, రైట్, అగ్రీ. సో స్టాక్ గురించి ఒక 20 minutes మాత్రం మీకు చెప్తాను. ఫస్ట్ నా ఉద్దేశం అంటే మొదటి 4-5 days లెట్ us ఫోకస్ ఆన్ ద నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ద బేసిక్స్. 4-5 days బేసిక్స్ వచ్చిన తర్వాత అనాలిసిస్ చేస్తాను. ఆ అనాలిసిస్ని మీరు క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. ఓకేనా? లేకపోతే బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ టాపిక్స్ చెప్పడం స్టార్ట్ చేస్తే దే మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో అది చేసిన తర్వాత మనం చేద్దాం. క్లియర్? సో రేపు స్టాక్ మార్కెట్ గురించి డీటెయిల్స్ గురించి మనం తెలుసుకుందాం. రైట్, విత్ దిస్ వీఆర్ కమింగ్ ఇన్ టు కన్క్లూజన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెన్స్లీ. అండ్ నాకు చిన్న, రేపు మళ్ళీ ఇదే వీడియో పబ్లిక్లో పెడతాను, కొంచెం లైక్స్ ఇవ్వండి. కనీసం ఒక 1000 likes వస్తే మాకు మా టీంకి మోటివేషన్. నాకేం అక్కర్లేదు మోటివేషన్, మా టీంకి కావాలి. రైట్, మీ ఫ్రెండ్స్ బంధువుల్ని నిజంగా యూ ఆర్ హెల్పింగ్ అ లాట్. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ బై సీయింగ్ ద కామెంట్స్. ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ వాట్సాప్లో వండర్ఫుల్ మెసేజెస్ ఇస్తున్నారు. రియలీ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకు మా ఫ్రెండ్స్ అడిగారు, ఎందుకురా ఫ్రీగా చేస్తున్నావు అంటే ఒకే ఒక రీజన్ ఇచ్చానండి, నిజాయితీగా చెప్తున్నా. కొంతమంది పనికి మాలను, కొంతమంది వద్దులేండి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు, డిస్కషన్స్ అవన్నీ చేసేదానికంటే కూడా 2 గంటలు మీతో స్పేర్ చేస్తే ఎంతో ఆనందంగా ఉంది. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది. ఇది చేస్తుందని ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఆనందం కలిగించిన, అవకాశం కల్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. టిల్ వీ మీట్ అగైన్, ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్. రియలీ ప్రతిరోజు ఇంకా ఏ ఊరికి పోదలుచుకోలేదు, ఇక్కడే ఈ 2 hours ప్రతిరోజు స్పెండ్ చేద్దాం అనుకున్నా. ఏదైనా నేను తప్పు చెప్పింటే క్షమించండి. బోర్ కొట్టింటే మళ్ళీ చెప్తున్నా, డబ్బు సంపాదించండి, బోర్ కొట్టాల్సిందే. అండ్ థ్యాంక్ యూ. టిల్ వీ మీట్ అగైన్, ఎంజాయ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్. ఎవరో చెప్తున్నారు ట్రేడింగ్ టైం, అఫ్ కోర్స్ 6 PM to 9 PM, అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదండి. థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండ్ శుభరాత్రి. బాయ్ బాయ్.